Thank you. Thank you so much for your clarity, sir. వెల్కమ్ అండి, వెల్కమ్ టు డే 10 సంకల్ప్ 2026. ఒక అద్భుతమైన సెషన్ ఉండబోతుంది. ఈ రోజు మనకు ఒక ఎక్స్పర్ట్ కూడా వచ్చారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ అందరూ కూడా వీడియో ఆన్ చేసుకోండి. ఒక్కసారి మీ గ్రూప్ లో కూడా మళ్ళీ రిమైండర్ పెట్టండి. రైట్. సో లెట్ us స్టార్ట్ విత్ క్విక్ రీక్యాప్. ఎస్టర్డే సెషన్ గురించి ఎవరైనా క్విక్ గా రీక్యాప్ చేయండి. ఫ్యూ సెకండ్స్, 30 seconds. నిన్న ఏం డిస్కస్ చేసుకున్నాము? యాక్షన్స్ తీసుకున్నారా? యా కమ్ ఆన్ క్విక్. మనం ఒక 3-4 minutes తో సెషన్ స్టార్ట్ చేద్దాం. ఎస్ అండి, నేను అటెండ్ అయిన వాళ్ళు ఎవరైనా? హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ టు ఎవ్రీబడి. సార్ నిన్నటి క్లాసులో మెయిన్గా ఆ బయో చాట్ జీటీపీలో బయో ఇన్ఫర్మేషన్ రాయించారు. ఇది మన ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో. తర్వాత యాక్షన్ మన ప్రీవియస్ ఏదైతే బ్యాక్లాగ్ వర్క్ ఉందో దాన్ని చేయించారు సార్. ఓకే, పెండింగ్ హోంవర్క్స్. ఎంతమంది మీ హెడ్ షాట్ క్రియేట్ చేసుకున్నారు? ఒక మంచి బయో ఫోటో క్రియేట్ చేసుకున్నారు? ప్రొఫైల్ అప్డేట్ చేసుకున్నారా లేదా? దట్ ఈస్ ఇంపార్టెంట్, రైట్? మన దట్స్ అవర్ ఫేస్. ప్రొఫైల్ ఈజ్ అవర్ ఫేస్. ఎస్ వందన, ఆర్ యు అప్డేట్ ఆన్ ద అసైన్మెంట్స్ అమ్మా? Happy evening, sir. హ్యాపీ ఈవినింగ్. I not understand, sir. I want to see again recorder. యు వాంట్ టు సీ రికార్డ్? Yes, sir. ఓకే. సో రేపు సండే హాలిడేసే కదా ఇప్పుడు? Yes, sir. ఓకే, ఎక్సలెంట్. ఇంకా ఎవరైనా అండి? ఎస్, శ్రీకాంత్ గారు. హ్యాపీ ఈవినింగ్ అండి అందరికీ. సో మనము నిన్నటి సెషన్లో తెలుసుకున్నట్టు యాజ్ ఏ కంటెంట్ క్రియేటర్గా, ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మనము యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని సో వీడియోలు పోస్ట్ చేయడము, మనము ఎంచుకున్న టాపిక్ గురించి వీడియోస్ పోస్ట్ చేస్తుంటాము. సో ఇలా పోస్ట్ చేసేసి యూట్యూబ్ మానిటైజేషన్ అయ్యి యూట్యూబ్ ద్వారా ఎర్నింగ్ చేసుకోవాలని చెప్పేసి అనుకున్న వాళ్ళకి ది బెస్ట్ ఆపర్చునిటీ ఇది. బట్ అలా మానిటైజేషన్ అయ్యి యూట్యూబ్ ద్వారా మనీ ఎర్న్ చేయడమే కాకుండా అంటే యూట్యూబ్ మనీ ఇస్తుంది కదా, దాని మీద డిపెండ్ అవ్వడము, అది ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడకుండా సో మనము ఒక సక్సెస్ఫుల్గా కంటెంట్ క్రియేటర్గా కనుక మారితే మనకు అదర్ స్పాన్సర్స్ కానీ, స్పాన్సర్షిప్ కానీ, లేదు అనుకుంటే అదర్ వే ఆఫ్ ఇన్కమ్ సోర్స్ అనేది మనకు ప్రమోషన్స్ చేయడం ద్వారా, తర్వాత ఇంకా వేరే అదర్స్ సోర్స్ ఆఫ్ అంటే మన బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి ఈ యూట్యూబ్ని యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ అదర్ సోషల్ మీడియాస్ లైక్ ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఈ సోషల్ మీడియాని మన బిజినెస్కి రిలేటెడ్గా ప్రమోషన్స్ చేసుకోవడానికి యూజ్ చేసుకొని చేసుకోవచ్చు అని చెప్పేసి నిన్నటి సెషన్లో తెలుసుకున్నాము. సో ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అదర్స్ కెన్ ఆల్సో షేరింగ్ పాయింట్స్. అంటే నేను నా పాయింట్, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పేశాను. అదర్స్ కూడా చెప్తే బాగుంటుంది. యా, తిరుమలేష్ గారు చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ సార్ అందరికి. హ్యాపీ. సో ఎస్టర్డే టాపిక్ వచ్చేసి అంటే బిఫోర్ యువర్ పోస్ట్ గురించి చెప్పారు. అంటే యూట్యూబ్ మనం ఏ విధంగా అంటే బిజినెస్ ఏ విధంగా చేస్తామో అట్లా కన్సిస్టెన్సీగా చేస్తే మనకి గ్రోత్ ఉంటుంది. ఒకవేళ యూట్యూబ్ ఎక్కువ అంటే మనం మనీ పరంగా చూసుకుంటే ఇన్స్టాగ్రామ్ ఎక్కువ వస్తుందా యూట్యూబ్ అంటే ఇన్స్టాగ్రామ్ అట్లా చెప్పారు. అంటే ఇప్పుడు మనం ఒకవేళ బిజినెస్ చేస్తుంటే యూట్యూబ్ బెస్ట్, మన బిజినెస్ని అందులో ప్రమోట్ చేసుకోవచ్చు. లేదంటే మనకి ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ ఫాలోవర్స్ వస్తే మనం ప్రమోషన్స్ వస్తే అట్లా కూడా మనీ సంపాదించవచ్చు, దాని గురించి చెప్పారు. తర్వాత మనకి ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో అయితే బయో ఏ విధంగా పెట్టుకోవాలి, ఇన్స్టాగ్రామ్ ఇది యూట్యూబ్లో అది డిస్క్రిప్షన్ ఎలా పెట్టుకోవాలి, ఇన్స్టాగ్రామ్లో అయితే బయో ఏ విధంగా పెట్టుకోవాలని చెప్పారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ ఆల్. ఎస్ కుమార్ గారు లాస్ట్. హ్యాపీ ఈవినింగ్ సార్. నిన్న జరిగిన క్లాస్లో
మామూలుగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ లో వ్యత్యాసం చెప్పడం జరిగింది. మామూలుగా ప్రతి ఒక్కరు యూట్యూబ్ అని వెంటబడుతూ యూట్యూబ్ తోనే మన డబ్బులు వస్తాయి, యూట్యూబ్ ద్వారా మనం ముందుకు వెళ్ళొచ్చు అన్న విషయాలు కొంతమంది అపోహలను తొలగించడం జరిగింది. మామూలుగా ఇన్స్టాగ్రామ్ లో ఎవరైతే ముందుకెళ్తున్నారో వాళ్ళకు ఎలాంటి అంటే ఇన్కమ్ వస్తుంది, అదేవిధంగా సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎవరైతే పోస్ట్ ఇంతవరకు చేయలేదు ఇన్స్టాలో రీల్ చేయని వాళ్ళకు దాన్ని చేయించడం జరిగింది. చాలా అద్భుతమైన క్లాస్ జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. Thank you all. Okay, so we'll start today's session. So we have an expert and a wonderful person. Multiple channels పనిచేస్తున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు డ్రా అనే ఛానల్లో 84K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాయిస్ ఆఫ్ వనిత అని 133K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. హౌ టు మేక్ సింపుల్ అనేది ఆల్మోస్ట్ 240K. ఇంకా ఇవే కాదు, ఇది ఎన్నో ఛానల్స్ రన్ చేస్తూ సక్సెస్ఫుల్ గా ఇంకా ఎంతో మందిని గైడ్ చేస్తూ యూట్యూబ్ జర్నీలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు భోగేశ్వరి రాణి గారు. షీ ఈజ్ ఆల్సో ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్. సో ఈ రోజు మన ఈ సంకల్ప గురించి వినగానే నేను కూడా కాంట్రిబ్యూట్ చేస్తాను అని చెప్పేసి తను ముందుకు రావడం జరిగింది. సో వి వెల్కమ్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. సో ఇది వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి, ఎందుకంటే లైవ్ ఎక్స్పర్ట్స్ తో మనం సెషన్స్ తీసుకుని లైవ్ లో మనల్ని మనం ఒక యాక్టివిటీ తీసుకుని యాక్షన్ తీసుకుని వీ నీడ్ టు గ్రో. సో ఇది వండర్ఫుల్ ఆపర్చునిటీ. అందరూ యాక్టివ్ గా ఉండండి, ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ మనం లైవ్ లో సెషన్స్ అది వీడియోస్ క్రియేట్ చేద్దాం తను గైడ్ చేసినట్టుగా. సో వెల్కమ్ మ్యామ్, ఓవర్ టు యూ. Thank you so much, sir. Such a wonderful introduction. First of all, Impact ఫౌండేషన్ ఇంత మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినట్టు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కి నా హృదయపూర్వక ధన్యవాదములు. అలాగే ఇందులో ప్రతి ఒక్కరు సంకల్ప్ అనే వర్డ్ చాలా బాగుంది. సంకల్ప్ తో సంకల్పించుకుని మీరందరూ ఇలా జాయిన్ అయినందుకు చాలా చూడడానికి చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవకాశం ఇచ్చిన శ్రీధర్ వీరమల సార్ కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ, నేను సార్ అడిగినప్పుడు ఏం చెప్పాలి ఏం పెట్టాలి అన్నప్పుడు నేను సంకల్పించుకున్నాను. సో నేను ఎలా అయితే వ్యూస్ చేసి స్టార్టింగ్ లో నేను ఎలా అయితే వ్యూస్ ఎక్కువ వస్తే బాగుండు అని అనిపించిందో, సో వీళ్ళ చేత కూడా నేను ఎందుకు ట్రై చేయించకూడదని అనుకున్నాను. యాక్చువల్ గా నేను యూట్యూబ్ క్లాసెస్ బ్యాచెస్ రన్ చేస్తుంటాను, వాళ్ళ చేత కూడా చేయించాను, వాళ్ళు గెయిన్ చేశారు. సో ఈ రోజు ప్రాక్టికల్ గా మీ అందరితో కూడా చేయిద్దామని నేను సంకల్పించుకున్నాను. మీరందరూ రెడీ ఉన్నారా? ఈ సంకల్ప్కి మీరందరూ రెడీ ఉన్నారా? ఎస్ థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ ఇది డే 10 కదండి, 9 days మీరు చాలా నేర్చుకునే ఉంటారు. మేబీ సార్ మీకు అందరికి క్లియర్ చెప్పుంటారు, మీ నిష్ గురించి, మీ హ్యాండిల్ గురించి, అసలు యూట్యూబ్ గురించి అన్ని చెప్పే ఉండొచ్చు. సో ఈ రోజు నేను అవన్నీ షార్ట్ గా డిస్కస్ చేస్తూ మన కంటెంట్ లోకి వెళ్ళిపోతాను. అలాగే రిమైనింగ్ ఏమైనా ఫస్ట్ మనం వీడియోతో స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే 1 hour అని టార్గెట్ పెట్టుకున్నాం కాబట్టి ఈ 1 hour లో మనం అసలు 1 hour లో మీరు ఎన్ని వ్యూస్ గెయిన్ చేస్తారనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ఆర్ యూ రెడీ ఆల్ ఆఫ్ యూ? అందరూ రెడీ ఉన్నారా? రెడీగా ఉన్నారా? రెడీ ఉంటే అందరూ థమ్స్ చూపించాలి. వెరీ నైస్, చాలా యాక్టివ్ ఉన్నారు కదా, వెరీ నైస్. చూడడానికి కూడా చాలా బాగుంది. నాకు ఇంకా కొంచెం బూస్ట్ వస్తుంది, ఇంకా ఎక్కువ సంకల్పించుకోవాలనిపిస్తుంది. సో వెరీ నైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 9 days జర్నీలో ఉన్నారు కదా, ఇది 10th day కదా. ఫస్ట్ మీరు ఈ ప్లాట్ఫామ్ ని చేయడానికి సంకల్పించుకున్నందుకు మీరు ఫస్ట్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోండి 10 times. 1 2 3 4 5 6 7 8 9 10. 10th day కూడా చెప్పేసుకున్నాం, ఎందుకంటే ఐ హోప్ ఈ రోజు అందరూ చేస్తారని చాలా యాక్టివ్ గా. ఓకే, వన్ మోర్. నేను ఎప్పుడు యూట్యూబ్ క్లాసెస్ కానీ ఎప్పుడు చెప్పేది ఒకటేనండి, ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్. యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలి అంటే ఈజీ జాబ్ కాదు, బట్ మనం ట్రై చేస్తే అది చాలా ఈజీ. నేను నియర్లీ 8 years నుంచి ఉన్నాను. నాకు ఫస్ట్ చాలా హార్డ్ వర్క్ చేశానండి. మీరు అనుకుంటారు వేరే వాళ్ళకి బాగా వస్తున్నాయి మనకి రావట్లేదు అనుకుంటే, దాని వెనుక చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. నేను రోజుకి 3 days పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. 8 10 కొంచెం స్టెప్స్ సక్సెస్ వచ్చాక కొంచెం టైం నా గురించి నేను తీసుకోగలుగుతున్నాను. 3 hours మాత్రమే పడుకునేదాన్ని. అప్లోడ్ చేసేయాలి, ఆ టైంకి నేను అప్లోడ్ చేసేయాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తిన్నా తినకపోయినా అమ్మ పిలిచేవారు భోజనానికి, నేను రాకపోతే తనే తినిపించేవారు. ఒక్కొక్కసారి డాడీ తినిపించేవారు. సో ఇంక నా టార్గెట్ ఏంటంటే ఆ టైంకి అది వెళ్ళిపోవాలి అంతే. అప్పట్లో సిగ్నల్ లేకపోతే
నియర్లీ 3 o'clock బాగా తొందరగా అప్లోడ్ అయ్యేవి, ఒక 10 minutes 15 minutes వీడియో. సో ఆ టైంకి నేను లేచి అప్లోడ్ పెట్టుకునేదాన్ని. ఎందుకంటే డే టైంలో తొందరగా అయ్యేది కాదు, సో చాలా విసుగొచ్చేది, టైం వేస్ట్ అయిపోయేది. సో అలా చాలా టైం స్పెండ్ చేసి ఇప్పుడు నేను ఒక కొలిక్కి వచ్చి నెక్స్ట్ లెవెల్కి ట్రై చేయగలుగుతున్నాను. నెక్స్ట్ ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అని. సో మీరందరూ అనుకుంటూ ఉంటారు కదా, చాలా మందికి చాలా వ్యూస్ వచ్చేసినాయి, చాలా ఈజీగా వచ్చేసినాయి, నాకెందుకు రావట్లేదు, నేను 100 వీడియోలు పెట్టాను, నాకు అసలు ఒక వీడియో వ్యూస్ కూడా రావట్లేదని. యాక్చువల్గా నాకు హౌ టు మేక్ సింపుల్ అనే ఛానల్ కి 2 lakhs ప్లస్ నియర్లీ 3 lakhs అవుతున్నారు, సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో దాంట్లో నేను నియర్లీ 1300 ప్లస్ వీడియోస్ అప్లోడ్ చేశానండి. ఒకసారి మీరు ఆలోచించండి, నియర్లీ నేను 4000 వీడియోస్ అప్లోడ్ చేసి ఉంటాను యూట్యూబ్ ఛానల్స్ లో, అన్ని ఛానల్స్ లో కలిపి, ఇంకా కొన్ని కౌంట్లెస్ చూసుకుంటే. సో నేను 4000 వీడియోస్ అప్లోడ్ చేసి ఉంటే నేను ఎన్ని షూట్ చేసేటప్పుడు ఫెయిల్ అయ్యి ఉంటాను, ఎన్ని ఎడిటింగ్ చేసేటప్పుడు ఫెయిల్ అయ్యి ఉంటాను. ఒక్కొక్కసారి అప్పుడు నేను ఫిల్మోరాగా యూజ్ చేసేదాన్ని. అదేమయ్యేదంటే 10 seconds తర్వాత మొత్తం అంతా అమ్మయ్య కంప్లీట్ అయ్యిందనేసరికి అది క్లోజ్ అయిపోయేది, స్టక్ అయిపోయేది వీడియో. నిజంగా మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఎడిటింగ్ చేయాలంటే చాలా ఇంకా విసుగొచ్చేసేది అనమాట. ఏం చేయాలో అర్థం అయ్యేది కాదు. ఇంకొకటి ఏం జరిగేదంటే అది ఓకే అప్లోడ్ అయిపోతుందని చెప్పేసి నేను వీడియో పార్ట్స్ ని కొన్ని స్టోరేజ్ ఎక్కువైపోతుందని డిలీట్ చేసేసేదాన్ని. ఫైనల్ గా చూస్తే అది అప్లోడ్ అయ్యేది కాదు, స్టక్ అయిపోయేది. అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ ఎక్కడ పార్ట్ మిస్ అయిందో దానికోసం మళ్ళీ వీడియో చేసుకునేదాన్ని. సో మనకి ఎప్పుడైతే ఇంతలా చెయ్యాలని, ఇలా ఎందుకు నేను చేయగలిగాను అంటే ఇట్స్ మై ప్యాషన్, నాకు ఇంట్రెస్ట్, ఎన్ని నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్. మాక్సిమం దీంట్లో నేను నా ఓన్ హ్యాండ్ తో చేసినవి చాలా ఉంటాయండి. అవుట్ ఆఫ్ నేను హెల్ప్ తీసుకున్నది ఒక 100 ఉంటాయేమో అంతే. రిమైనింగ్ నేను, మా బ్రదర్, మా సిస్టర్ ముగ్గురం కలిపి మేము స్టార్ట్ చేసాము. బట్ వాళ్ళు బిజీ అవడంతో మిగతా ఛానల్స్ అని నేను చూసుకోవడం. సో స్టార్టింగ్ నేను జీరోతో స్టార్ట్ చేశా. మా బ్రదర్ జస్ట్ నేర్పినప్పుడు 1% నాలెడ్జ్ తో స్టార్ట్ చేశాను. సో దాన్ని అలా ఇంప్రూవ్ అయ్యి నాకు ఎప్పుడైతే ఇన్కమ్ స్టార్ట్ అయిందో, ఓకే నేను వేరే ఎడిటర్స్ మీద అంటే ఐ మీన్ కరోనా టైంలో ఎడిటర్స్ అనేది ప్రాబ్లం వచ్చింది. సో అప్పుడు మనకి కొన్ని వీడియోస్ కి ఎడిటింగ్ కొంచెం ప్రొఫెషనల్ గా ఉండాలి. సో అప్పుడు వై డోంట్ ఐ ట్రై, నేనెందుకు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోకూడదు, ఒకవేళ వాళ్ళ ఆబ్సెన్స్ లో ఆ వర్క్ నేను చేయకూడదు అని బిఫోర్ కరోనా నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం జరిగింది హైదరాబాద్ లో. నిజంగా 30,000 పెట్టి నేను కోర్స్ 1 month నేర్చుకున్నాను. అందులో నేను గెయిన్ చేసిన నాలెడ్జ్ ఒక 30% కూడా లేదండి. అంటే వాళ్ళు ఆ ఫాస్ట్నెస్ నేను క్యాచ్ చేయలేకపోయేదాన్ని. అంత చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాను. నియర్లీ 10% నేర్చుకున్నానేమో 30,000 పే చేసి. మిగతాదంతా నాకు ఎలా వచ్చిందంటే ఇట్స్ మై ఎక్స్పీరియన్స్. అది చేస్తూ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అప్పుడు వాళ్ళు చెప్పినవి గుర్తొస్తూ ఉండేవన్నమాట. వాళ్ళు ఏదైతే చెప్పారో అది నాకు రిమైండ్ అయ్యేది, నేను ప్రాక్టికల్ గా చేసేది. ఇప్పుడు మీకు అది ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఏదైనా సరే నేర్చుకోండి, అర్థం కావట్లేదని వదిలేయొద్దు. మీరు నేర్చుకున్నది మీరు ప్రాక్టీస్ లో పెట్టిన తర్వాత నేను చెప్పిన వర్డ్స్ లేదా మీరు నేర్చుకున్న వర్డ్స్, ఇప్పుడు ఈ 30 days లో 30 trainers వస్తారు కదా, ఆ 30 trainers వి మీరు ప్రాక్టీస్ లో పెట్టినప్పుడు అది యూజ్ అవుతుంది అనమాట. అప్పుడు మీకు స్ట్రైక్ అవుతుంది అక్కడ ఏ ఆప్షన్ ఉంది, ఆ మ్యామ్ చెప్పారు కదా అని అప్పుడు మీకు ఆప్షన్ కనిపిస్తుంది. ప్రెసెంట్ కనిపించదు ఆప్షన్స్ ఏమి. సో అలా మీరు సంకల్పించుకోండి, డెఫినెట్ గా మీరు సక్సెస్ అవుతారు, నేను సక్సెస్ అయినట్టే. సో ఇప్పుడు ఈ రోజు ఫస్ట్ ఇంకా నేను నా జర్నీ మిగతా మీకు రిమైనింగ్ అన్ని చెప్తాను. బట్ మనం 1 hour లో 1K ప్రామిస్ చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ స్టార్ట్ చేసేసుకుందాం. స్టార్ట్ చేసిన తర్వాత మీరు అప్లోడ్ చేసేసిన తర్వాత రిమైనింగ్ విషయాలు మాట్లాడుకుందాం. ఆర్ యూ రెడీ ఆల్ ఆఫ్ యూ? అండ్ వన్ మోర్ 3 చెప్తాను నేను దీనికి. ఫస్ట్ మీకు క్లారిటీ ఉండాలండి. 3 C's మీరు అప్లై చేయాలి. క్లారిటీ అంటే మీ నిష్ మీద మీకు క్లారిటీ ఉండాలి. పక్క వాళ్ళు కుకింగ్ చేస్తున్నారు, నేను చేసేస్తాను. పక్క వాళ్ళకి మోటివేషన్ లో ఒక టాపిక్ తీసుకుంటే వ్యూస్ వచ్చేసి నేను అది చేసేస్తాను, ఇలా కాదు. మీరు ఏం చేయగలరు, మీరు దేని మీద 100% ఫుల్ ఫ్లెజ్డ్ గా మీరు రన్ చేయగలరు, ఒక క్లారిటీ ఉండాలి. మీకు దేని మీద గ్రిప్ ఉంది బాగా. ఫస్ట్ మీ నిష్ ఏంటనేది మీరు క్లారిటీ తీసుకోండి. ఫస్ట్ సి. ఓకే, నోట్ చేసుకున్నారు కదా? ఫస్ట్ సి క్లారిటీ. మీ నిష్ మీద మీకు క్లారిటీ ఉండాలి. మీరు 24 hours, నేను చెప్పాను కదా 3 hours పడుకునేదాన్ని, ఎందుకంటే నాకు నా నిష్ మీద క్లారిటీ ఉంది, నాకు ప్యాషన్ ఉంది, నేను దాని మీద చేయగలుగుతున్నాను అని నమ్మకం ఉంది. సో ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోండి. నెక్స్ట్ కమిట్మెంట్.
అది ఏ సమయంలోనైనా సరే దానికోసం మనకి ఎంత టైం తక్కువ ఉన్నా సరే దాని గురించి మనం కమిట్మెంట్ అయ్యి ఒక వీడియో అన్న చేయగలగాలి. అది ఒకటి. ఇంకా టైంకి మనం అది అప్లోడ్ చేసేయాలన్నమాట. అంత ప్యాషన్ ఉండాలి, అంత కమిట్మెంట్ ఉండాలి. ఆ కమిట్మెంట్ ఉంటే తప్పకుండా సక్సెస్ అవుతారు. ఫస్ట్ వన్ ఈజ్ క్లారిటీ, మీ నిష్ మీద కమిట్మెంట్. మీ నిష్ ఏదైతే ఉందో దాని మీద మీరు కమిట్ అయి ఉండండి. థర్డ్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ ఇన్ యూట్యూబ్, ఇన్ ఎవ్రీ ప్లేస్, కన్సిస్టెన్సీ. మీకు క్లారిటీ ఉంది, కమిట్ అయిపోయారు, మీ దగ్గర స్కిల్ ఉంది, మొత్తం అన్ని ఉన్నాయి, బట్ మీ దగ్గర కన్సిస్టెన్సీ లేదు. సో సక్సెస్ అవుతారండి. అవుతే ఇలా చూపించండి, లేదంటే ఇలా చూపించండి. రైట్ రైట్ రైట్. సో క్లారిటీ వస్తుంది కదా మీకు, మీ నిష్ మీద క్లారిటీ వస్తుంది. అలాగే కమిట్మెంట్ అవ్వాలని అనుకునే మీరు సంకల్పంలో జాయిన్ అయ్యారు. సో థర్డ్ వన్ ఈస్ కన్సిస్టెన్సీ. మీరు యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలి అన్న, నాట్ ఓన్లీ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఎనీ సోషల్ మీడియాలో మీరు సక్సెస్ అవ్వాలంటే మీ కంటెంట్ ని కన్సిస్టెన్సీగా పోస్ట్ చేయాలి. అది కూడా ఒకే టైంకి పోస్ట్ చేయాలి. నేను ఇవాళ నాకు వీడియో ఇప్పుడు 9కి అయిపోయింది, సో 9కి అప్లోడ్ చేసి 9కి రిలీజ్ చేసేస్తాను, నాకు 1కి అయింది 1కి రిలీజ్ చేస్తాను కాదండి. ఎవ్రీడే ఒకే టైంకి, అంటే 7 o'clock కి శ్రీధర్ వేర్మల సార్ది ఒక వీడియో వస్తుంది అని ఫిక్స్ చేసేయాలన్నమాట సబ్స్క్రైబర్స్ కి. లేదా 8 o'clock కి ఎలిజబెత్ మ్యామ్ ది ఒక కుకింగ్ వీడియో వస్తుంది, ఫిక్స్ చేసేయండి. లేదా తిరుపతి రావు సార్కి 8 o'clock కి రియల్ ఎస్టేట్ మీద ఒక వీడియో వస్తుంది. అలా మనం సబ్స్క్రైబర్స్ మైండ్ లో ఫిక్స్ చేసేయాలి. ఎందుకంటే మన నిష్ ఒకటే అయినప్పుడు ఆ నిష్ కి రిలవెంట్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీ కంటెంట్ నచ్చినప్పుడు మీ వీడియో ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తారనమాట. సో అలానే మనం రోజు ఒకటే, స్టార్టింగ్ లో మీకు అవ్వకపోతే రోజు ఒకటే పెట్టాలని లేదండి. మీరు వీక్లీ 3 days పెట్టుకోండి, 3 videos పెట్టుకోండి. మండే, వెన్స్డే, సాటర్డే అని పెట్టుకున్నారనుకోండి. మండే కంపల్సరీ 8కి మీ వీడియో రావాలి ఈవినింగ్, వెన్స్డే ఈవినింగ్ 8కి ఒక వీడియో రావాలి, సాటర్డే ఒక ఈవినింగ్ 8కి వీడియో రావాలి. ఇది మీరు మెయింటైన్ చేయాలి. మీ దగ్గర బాగా ఎక్కువ వీడియోస్ అయిపోతే 2 daysకి ఒకటి పెట్టుకోవచ్చు. సో కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. అది మీరు వీక్లీ 1 వీడియో పెడుతున్నారా లేదా వీక్లీ 3 videos పెడుతున్నారా, ఇది డిపెండ్. సో ఫస్ట్ మీరు న్యూ ఛానల్ కాబట్టి మీరేం చేయాలంటే సబ్స్క్రైబర్స్ ని గెయిన్ చేయాలంటే షార్ట్స్ పోస్ట్ చేస్తూ ఉండండి. పర్ డే 3-4 అనేది పోస్ట్ చేయండి. అవి కూడా 4 hours గ్యాప్ ఇచ్చి చేయండి. ఒక వీడియో మార్నింగ్ రిలీజ్ చేస్తే ఒకటి ఆఫ్టర్నూన్, ఒకటి ఈవినింగ్. సో 3 videos కంపల్సరీ పోస్ట్ చేసేసేయండి. తప్పకుండా మీకు సబ్స్క్రైబర్స్ 1000 ఈజీగా విత్ ఇన్ 1 month లో లేదా 2 months మీరు చేసే వర్క్ ని బట్టి, మీ కంటెంట్ బట్టి ఈజీగా వచ్చేస్తారు. సో ఇలా మనం చాలా 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 టిప్స్ ఉన్నాయండి. సో టిప్స్ కి వెళ్లే ముందు అందరూ రెడీ ఉన్నారా షార్ట్స్ చేయడానికి? అండ్ వన్ మోర్, ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చేయాలి, అదొకటి చెప్పేసి వెళ్దాం. మీ అందరికి అనుకుంటారు కదా, సో నేను మంచి కంటెంట్ ఇస్తున్నాను నాకు రావట్లేదు, వాళ్ళకేమో ఎక్కువ వచ్చేస్తున్నాయి, ఇలా ఎవరికైనా అనిపించిందండి? నేను చాలా మంచి కంటెంట్, మోటివేషన్ కంటెంట్ ఇస్తున్నాను, లేదా నేను మంచి కుకింగ్ రెసిపీ ఇస్తున్నాను, మంచి రియల్ ఎస్టేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, బట్ ఫేక్ వీడియోస్ కి, ఒక ఏంటి మీమ్స్ కి, లేకపోతే ఇలా చెత్త వీడియోస్ కానీ ఇన్ని వ్యూస్ వచ్చేస్తున్నాయని ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా మీకు? జలస్ వచ్చిందా? ఆలోచన కాదు, జలస్ వచ్చిందా? మనది అవ్వట్లేదు అని. సో వచ్చింది కదా. సో అప్పుడు ఆ ఆలోచనలన్నీ క్యాచ్ చేయండి. చేశారా? మీకు ఏదైతే పక్క ఛానల్స్ మీద లేకపోతే వేరే వాళ్ళు చేస్తున్నారు అన్ని, నాకు అందరూ హ్యాండ్స్ చూపించాలి, వీడియోస్ కూడా ఆన్ చేసుకోవాలి, ఇంటరాక్షన్ ఉంటే ఇంకా బాగుంటుంది. ఓకే, గట్టిగా హోల్డ్ చేసేసారా? ఓకే, ఇది చిన్న టాస్క్ అన్నమాట. పక్క వాళ్ళ ఛానల్స్ గురించి మీకు కొంచెం జెలస్ వచ్చినా, వాళ్ళ వీడియోస్ బాగా వెళ్తున్నాయి నాకు వెళ్ళట్లేదు, నా కంటెంట్ ఇంత బాగుంది, నేను రోజు చేస్తున్నాను, మోటివేషన్ చేస్తున్నాను, అసలు నాది ఎందుకు నచ్చట్లేదు, పిచ్చి పిచ్చి వాటికి అన్ని వస్తున్నాయి అన్నది మీకు ఉంది కదా ఐడియా? పట్టుకున్నారా? ఎక్కడ పడేయద్దు. మీ ఇంట్లో డస్ట్బిన్ ఉందా? డస్ట్బిన్ ఉంది కదా, డస్ట్బిన్ లో పడేసి వచ్చేసేయండి. పడేసేయాలి, పక్కనే పడేస్తే మళ్ళీ మన దగ్గరే ఉంటుంది. మీ డస్ట్బిన్ లో ఎక్కడుందో అక్కడ పడేసి వచ్చేసేయండి, పర్వాలేదు, లేవండి ఒకసారి. వేసేసారా? వెరీ నైస్. ఇప్పుడు మీ కంటెంట్ ఇంప్రూవ్ అవుతుంది, మీ ఛానల్ ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడు మనం పక్క వాళ్ళ గురించి అంత టైం ఆలోచిస్తే మన కంటెంట్ మనం ఎప్పుడు ప్రిపేర్ చేసుకుంటామండి? అంతే కదా. సో పక్క వాళ్ళ కంటెంట్ ని, పక్క వాళ్ళ వ్యూస్ ని అన్ని మానేసేయండి. మీరు గనక పక్క వాళ్ళ గురించి ఆలోచించాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే, మీ కంటెంట్ రిలవెంట్ గా ఎవరైతే టాప్ లో ఉన్నారో వాళ్ళ మీద ఫోకస్ చేయండి. అంటే మీరు ఇర్రిలవెంట్ కంటెంట్ కాదు, మీ కంటెంట్ ఏదైతే ఉందో వాళ్ళని టాప్ మోస్ట్ చూడండి. వాళ్ళు ఏ కీవర్డ్స్ యూజ్ చేస్తున్నారు, వాళ్ళు అసలు కంటెంట్ ఏం చెప్తుంటే వాళ్ళకి అన్ని వ్యూస్ వస్తున్నాయి. ఫస్ట్ దట్ ఈస్ ద అబ్జర్వేషన్. మన అబ్జర్వేషన్ ఎప్పుడు గుడ్ వైపు ఉండాలి. మనకు అందులోంచి కొంచెం
ఇన్కమ్ ఇలా రావాలి, నాలెడ్జ్ పరంగానే. ఇన్కమ్ అంటే మనీ పరంగా కానీ నాలెడ్జ్ పరంగా కూడా రావాలి. వాళ్ళు మనం మీమ్స్ చూస్తున్నామంటే టైం వేస్ట్ చేస్తున్నాం ఆ వ్యూస్ కి. అంటే వన్ ఆఫ్ ది మనం కూడా ఒక వ్యూవర్ అయిపోయాం వాళ్ళకి, రైట్? సో అందరూ ఇలాగే ఏమున్నాయి ఇందులో చెత్త 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 అని చూసే వాళ్ళకి వ్యూస్ పెంచేస్తున్నాం. సో మీరేం చేస్తారంటే మీకు రిలవెంట్ కంటెంట్ ఏదైతే ఉందో వాళ్ళ వీడియోస్ ని అబ్జర్వ్ చేయండి. వాళ్ళ హుక్ టైం ఉంటుంది, ఫస్ట్ 10 సెకండ్స్ హుక్ టైం ఉంటుంది. హుక్ టైం అంటే కొంతమంది మీ స్టైల్లో, మీరు చాట్ జీపీటీ ఉంది కాబట్టి ఒక 10 సెకండ్స్ హుక్. ఒకసారి నేను ఒక క్లాస్ కి అటెండ్ అయినప్పుడు సార్ చెప్పారు, ఫస్ట్ మీరందరూ ఇలా నోట్ చేసుకుంటున్నారు కదా, ఇప్పుడు హుక్ పాయింట్ ఫస్ట్ 10 సెకండ్స్ లో ఉండాలని. వెయిట్ 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 ఇలా చెప్పారు. ఏంటి సార్ ఏం చెప్తున్నారు ఇలా ఇలా చూస్తే, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది హుక్. అంటే మన హుక్ అనేది పెట్టే దాని మీద ఉంటుంది అన్నమాట. వెయిట్ 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 డూ యూ నో దిస్ వన్ అని చెప్పి టాపిక్ స్టార్ట్ చేస్తారు. లేకపోతే తెలుగులో అయితే ఆగండి ఆగండి ఆ ఛానల్లోకి వెళ్ళిపోండి, మీకు వ్యూస్ కావాలా ఈ ఛానల్లోకి రండి. ఇవి కూడా వన్ ఆఫ్ ది హుక్. అలా మీ టాపిక్ కి రిలవెంట్ గా ఏదైతే హుక్ పాయింట్ ఉంటుందో అది మీరు క్యాచ్ చేసుకుని ఫస్ట్ 9 సెకండ్స్ గ్రాప్ చేసి వాళ్ళ కంటెంట్ లోకి వచ్చేలా మనం ఒక మంచి కంటెంట్ తీసుకుని వాళ్ళని గ్రాప్ చేస్తూ కంటిన్యూ చేయగలగాలన్నమాట. సో అందరూ ఇవి ఫాలో అవుతారు కదా. ఓకే, ఇప్పుడు మీ మైండ్ అంత క్లియర్ ఉంది కదా. ఆర్ యు రెడీ వ్యూస్ తెచ్చుకోవడానికి? ఎగ్జాక్ట్ ఇప్పుడు 8:23 అయింది కదా. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు అప్లోడ్ చేసిన దగ్గర నుంచి మీరు టైం నోట్ చేసుకోండి. ఓకే, అందరికి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. సో అందులో మీరు పోస్ట్ చేయడానికి రెడీ ఉన్నారు. సో మీరు ఫస్ట్ ఇప్పుడు మొబైల్ తో అప్లోడ్ చేస్తారు కదా. అప్లోడ్ చేసినప్పుడు సైమల్టేనియస్ గా పక్కన వేరే ఏదైనా పెట్టుకోండి, ఇంకొక ఫోన్ కానీ సిస్టమ్ కానీ ఏదైనా పెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు నా మొబైల్ నుంచి స్క్రీన్ షేర్ చేస్తాను. మీరు మీ మొబైల్ నుంచి చేయాలి. షార్ట్ వీడియోస్ అనేది మొబైల్ నుంచే అవుతాయి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, షార్ట్ వీడియోస్ ని మనం అప్లోడ్ చేసినప్పుడు అందులో వచ్చే thumbnail మాత్రం ఉంచుకోగలమని కొత్త thumbnail ని పెట్టుకోలేము. అలాగే షార్ట్ వీడియోస్ ఒకసారి అప్లోడ్ చేసిన తర్వాత దానికి మ్యూజిక్ యాడ్ చేయలేము, మళ్ళీ దాన్ని రీఎడిట్ చేయలేము. సో అప్లోడ్ చేసేటప్పుడే మనం క్లియర్ గా ఉండాలి. అండ్ ఇన్ వన్ మోర్ ఇంపార్టెంట్, ఈ రోజు మీ టాపిక్ కి రిలవెంట్ గా ఏది అప్లోడ్ చేయమని నేను చెప్పట్లేదు, ప్రాసెస్ మాత్రం చెప్తాను. ఆఫ్టర్ మీరు ఈ నాలెడ్జ్ తీసుకుని మీ ఓన్ కంటెంట్ కి అప్లై చేయండి, రైట్? సో యూట్యూబ్ షార్ట్ లో జస్ట్ క్యాజువల్ గా ఒక వీడియోని ఎలా చేయాలి, ఎలా వైరల్ చేసుకోవాలని చెప్తాను. దాన్ని రిలవెంట్ గా మీరు మీ కంటెంట్ కి యూజ్ అయ్యే విధంగా పెట్టుకోండి. ఓకేనా? సో ఎంతమంది నాతో చేయడానికి రెడీగా ఉన్నారు షార్ట్స్? అందరూ థమ్స్ రైజ్ చేయండి. డిజిటల్ గా అందరివి రావాలి, కొంతమందికే కావాలా 1000 వ్యూస్? గుడ్ 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 గుడ్. ఇంకా ఇంకా చాలా మంది. ఓకే, రెడీ. నైస్ నైస్ నైస్. ఓకే, ఐ విల్ షేర్ మై స్క్రీన్. సో అందరూ మీరు మీ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళండి. మీ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ప్లస్ బటన్ ని క్లిక్ చేయండి. మేడం ఒకటే మొబైల్ ఉంటే చెయ్యొచ్చా? రెండు లేవు మేడం. చెయ్యండి, అంటే నేను జస్ట్ మీది వర్క్ తెలుస్తుందని చెప్పి పెట్టుకున్నాను. మీరు రెండున్నా ఓకే, ఒక దాంట్లో చూసుకోవడానికి అన్నట్టు ఆఫ్టర్. ఓకే మేడం, థ్యాంక్ యూ. సార్ నా మొబైల్ కి కోహోస్ట్ ఇవ్వండి సార్. యా, హ్యాండ్ రైజ్ చేయమంటారా? ఒకసారి చేయండి. ఎస్ సార్. సో అందరూ 1000 వ్యూస్ రావడానికి వెయిట్ చేస్తున్నారా? ఎప్పుడు చూసుకోవాలా మనకి ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ ఆ వ్యూస్ వస్తే అదే పెద్ద భోజనం కూడా చేయాలనిపించదు. ఈ రోజు ఎంతమంది భోజనం చేయకుండా పడుకుంటారో ఏంటో. రైట్? లేకపోతే వ్యూస్ వచ్చినాయి అని ఫుల్ గా తినేస్తారా? ఓకే సార్, వచ్చి యా, క్వశ్చన్స్ చివరిలో తీసుకుందామండి. అన్లెస్ ఇట్ ఎస్ ఈస్ సార్, ఎస్ క్రిటికల్. సార్. హ్యాండ్ రైస్ చేశారు. యా ప్లీజ్. ఓకే, నా స్క్రీన్ కనిపిస్తుంది కదండి? ఎస్. ఓకే, సో ఫస్ట్ మీరు మీ యూట్యూబ్ లోకి వెళ్తారు. యూట్యూబ్ వెళ్ళి ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఓకే, ఫస్ట్ స్టెప్ ప్లస్ ఐకాన్ ని క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన తర్వాత మనకి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. యాడ్ సౌండ్ పక్కన ఒక డైమండ్ సింబల్ కనిపిస్తుంది. కనిపిస్తుందా అందరికి? ఎస్ మేడం, కనబడుతుంది. ఓకే. సో దాంట్లో మీరు దాన్ని క్లిక్ చేయండి. యాడ్ సౌండ్ పక్కన ఒక డైమండ్ సింబల్ కనిపిస్తుంది. అది మనకి ఏఐ ద్వారా మనకి షార్ట్స్ మన యూట్యూబ్ లోనే చేసేసుకునే ఆప్షన్ అన్నమాట. సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీకు కొన్ని ఆప్షన్స్, చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇవన్నీ మీరు ట్రై చేయొచ్చు. ఫస్ట్ ఇక్కడ మనకి క్రియేట్ వీడియో అని ఉంది, మేక్ మీ మూవ్, ఫోటో టు వీడియో, ఇమేజ్, బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఆప్షన్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఏ కాపీరైట్ కంటెంట్ ఉండదు. ఇది యూట్యూబ్ ఆప్షనే కాబట్టి. సో ఇక్కడ మేక్ మీ మూవ్ అంటే ఏం లేదండి. దాన్ని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఏదైతే ఉందో ఆ ఫోటోని క్లిక్ చేస్తారు. ఆ ఫోటోని క్లిక్ చేశాక ఇక్కడ అప్లోడ్ యువర్ ఫుల్ బాడీ ఫోటో అని ఉంది కదా. అక్కడ మీ ఫోటోని అప్లోడ్ చేశారనుకో, సేమ్ తను ఎలా అయితే డాన్స్ చేస్తుందో అలా మీకు వీడియో అనేది క్రియేట్ చేస్తుంది. బట్ నేను ఇక్కడ జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చెయ్యట్లేదు. సో అలాంటి ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఫోటో టు వీడియో. ఫోటో టు వీడియో అంటే ఆల్రెడీ మీ గ్యాలరీలో ఉన్న ఫోటోని ఒక వీడియో ఫార్మాట్ లో అది క్రియేట్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ వన్ ఆప్షన్. నెక్స్ట్ వన్ ఇమేజ్. ఇమేజ్ ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ మీరు ఇమేజ్ ని ఎలా తెచ్చుకోవాలో తెలియాలి కదా. ఫస్ట్ ఇమేజ్ ని క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ ద ఇమేజ్ ఆప్షన్. సో ఇమేజ్ ఆప్షన్ వచ్చినప్పుడు ఇక్కడ డిస్క్రైబ్ వాట్ యు వుడ్ లైక్ టు క్రియేట్. ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు మేడం, రీసెంట్ గా మీరు ఇమేజ్ చాలా వీడియోస్ చూసుంటారు కదా. ఒక శివలింగం మీద వాటర్ పడుతున్నట్టు, శివుడు డాన్స్ చేస్తున్నట్టు, ఇలా వీడియోస్ వైరల్ అవుతున్నాయి కదా. కుబేరావి, నెక్స్ట్ అవి అనే రిమైనింగ్ ఏవైనా సరే. అలా ఆ వీడియోస్ ఎక్కడి నుంచి చేస్తున్నారంటే, కావాలంటే మీరు ఇక్కడ క్రింద ట్రై సంథింగ్ న్యూ అని ఇక్కడ కొన్ని మనకి ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ మనం కొత్తగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ టైప్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు మీ టాపిక్ రిలవెంట్ కాదు, రిలవెంటే తీసుకోండి జస్ట్ మీ ప్రాక్టీస్ కోసం. కొంతమంది కుబేరా అని టైప్ చేయండి, లాఫింగ్ బుద్ధ అని టైప్ చేయండి, అక్కడ వస్తాయి. కొంతమంది శివుడు, లార్డ్ శివ, అలా డిఫరెంట్ ప్రాంప్ట్ ఇచ్చి టైప్ చేయండి. అలాగే ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ ఏంటి, పొంగల్ కదా. సో హ్యాపీ పొంగల్ అని ట్రై చేయండి. ఇక్కడ కొన్ని ఇమేజెస్ వస్తాయి. సో ఆల్రెడీ నేను ట్రై చేసి డౌన్లోడ్ పెట్టాను కాబట్టి ఇక్కడ మీకు చూపించడానికి లార్డ్ శివ అని చూపిస్తున్నా. మేడం ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి పాయింట్స్ చెప్పరా ప్లీజ్. ఫస్ట్ మీకు యాడ్ సౌండ్ పక్కన మీకు ఒక డైమండ్ షేప్ కనిపిస్తుంది మ్యామ్, అది ఏఐ సింబల్. టాప్ రైట్ కార్నర్ అండి. టాప్ రైట్ కార్నర్ ఓకే మ్యామ్. పింక్ కమ్ కనిపించిందా మ్యామ్? యాడ్ నేను సౌండ్ పక్కన రైట్ బిగినింగ్ కార్నర్ లో. నుంచి 1 2 3 4 ప్లస్ అట్లా చెప్పరా ప్లీజ్. బిగినింగ్ 1 సెకండ్ మ్యామ్, పిక్స్ వచ్చినాయి కాబట్టి ఒకసారి నేను అంటే డౌన్లోడ్ చేసి చెప్తాను. సో ఇలా మనకి ఓకే పిక్స్ వస్తాయి కదా. ఈ పిక్స్ లో మీకు నచ్చిన పిక్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ పిక్ మీకు ఫస్ట్ నచ్చింది అనుకోండి, ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా టాప్ రైట్ కార్నర్ లో. 3 డాట్స్ ని క్లిక్ చేస్తే మనకి షేర్, సేవ్ టు డివైస్, సంథింగ్ రాంగ్, ఇలా 3 ఆప్షన్స్ వచ్చినాయి. కావాలంటే ఎవరికైనా షేర్ చేయొచ్చు, లేదా సేవ్ టు డివైస్ అంటే మనం ఈ వీడియోని సేవ్ చేసుకోవచ్చు మన డివైస్ లో. ఓకే, ఇలా మీరు ఏ ప్రాంప్ట్ ఇస్తే ఆ ప్రాంప్ట్ కి మీరు ఏలోకి వెళ్ళి ఇంకొక దాంట్లోకి వెళ్ళక్కర్లేదు. దీంట్లోనే ఉండి మనం ఏ ఇమేజ్ అయినా తీసుకోవచ్చు. ఈ ఇమేజెస్ కి కాపీ రైట్స్ అనేవి రావు. ఓకే, ఫస్ట్ ఇప్పుడు ఏమో మ్యామ్ దీని అడిగారు గురించి కాబట్టి నేను ప్రాజెక్ట్ ఒకసారి అని వెనక్కి అనుకున్నాను వెళ్తాను. గుడ్, నువ్వు అన్ని సెర్చ్ చేస్తావు కదా ఇప్పుడు. ఓకే మ్యామ్, జస్ట్ మీరు ప్లస్ బటన్ క్లిక్ చేశారు. ఓకే మ్యామ్, ఎలిజబెత్ మ్యామ్, ప్లస్ బటన్ ని క్లిక్ మ్యామ్ చేస్తే అదే ఆప్షన్స్ మన వస్తాయి. అంటే నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళాను. యూట్యూబ్ కి వెళ్ళాక మీకు ప్లస్ బటన్ కనిపిస్తుందా? ప్లస్ బటన్ కనిపించలేదు. మీరు షార్ట్స్ అప్లోడ్ చేశారా మ్యామ్ ఇప్పుడు వరకు? చేశాను మ్యామ్, ప్రీవియస్ గా, రీసెంట్ గా అయితే చేయలేదు. ఎలా అన్నా మీకు కనిపిస్తుంది మ్యామ్. మీరు యూట్యూబ్ మీ ఛానల్లోకి వెళ్ళండి, మీ యూట్యూబ్ ఛానల్లోకి. ఇలా మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి, హోమ్, షార్ట్స్, ప్లస్, సబ్స్క్రిప్షన్స్, యూ అనేది మన ఛానల్. ప్లస్ సింబల్ ఓకే మ్యామ్. కనిపించింది కదా, ప్లస్ ని క్లిక్ చేయండి. ఎస్. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ యాడ్ సౌండ్ అని కనిపించిందా? టాప్ రైట్ కార్నర్ లో ఒక డైమండ్ సింబల్ కనిపించిందా? లేదు మ్యామ్.
టాప్ కార్నర్లో డైమండ్ సింబల్. ఓకే, అంటే ఒక్కొక్కరికి ఇప్పుడే స్టార్ట్ చేస్తే కొంచెం టైం తీసుకుంటుంది. డోంట్ వరీ, మీరు పాయింట్స్ రాసుకోండి. నెక్స్ట్ 1 by 1 చేసుకోవచ్చు. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. యాడ్ ప్లస్ సౌండ్, సింబల్ క్లిక్ చేయాలి. తర్వాత యాడ్ సౌండ్ యాడ్. రైట్ కార్నర్ లో ఇక్కడ నాకు ఓకే మ్యామ్. యానిటేషన్స్ యా ప్లస్ నొక్క కింద మీకు షార్ట్ అని కనిపిస్తుందండి. వీడియో, షార్ట్, లైవ్ ఆప్షన్స్ ఉంటాయి. అందులో షార్ట్ మీద సెలెక్ట్ చేసుకోండి. షార్ట్ ని సెలెక్ట్ చేయండి, నాట్ వీడియో. వీడియో అంటే మనం లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాము. షార్ట్ అంటే ఓన్లీ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాం. వీడియో అంటే లాంగ్ వీడియో అంటే మీరు హారిజాంటల్ వీడియో, ఇప్పుడు మన స్క్రీన్ ఎలా ఉంది జూమ్ లో హారిజాంటల్ గా అలా వీడియోస్ అప్లోడ్ చేస్తాం. షార్ట్ అంటే వెర్టికల్ గా అప్లోడ్ చేస్తాం, నిలువు వీడియోస్. ఓకే, సో ట్రై ఓకే చేయండి మ్యామ్. మ్యామ్. అంటే ఫస్ట్ చెప్తాను, రిమైనింగ్ అందరూ వెయిట్ చేస్తున్నారు కదా. ఓకే ఓకే. ఓకే మ్యామ్. సో డైమండ్ బటన్, అక్కడ ఏఐ బటన్ అన్నమాట. సో అక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఫస్ట్ మనం ఇమేజ్ దగ్గరికి వెళ్తాము. ఇమేజ్ దగ్గరికి వెళ్ళి ఓకే. ఇక్కడ మనకి నచ్చిన ప్రాంప్ట్, ఏ ప్రాంప్ట్ ఇచ్చినా దానికి రిలవెంట్ గా మనకి పిక్స్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇంకొక పిక్ తీసుకుంటున్నాను. హ్యాపీ పొంగల్ అని తీసుకున్నాను. ఒక ప్రాంప్ట్ ఇచ్చాను దీనికి. దీన్ని కొంచెం ప్రాంప్ట్ పెద్దదైతే మరీ ఇవ్వదండి, ఓన్లీ జస్ట్ హ్యాపీ పొంగల్ అని ఇస్తున్నాను. వన్ సెకండ్. హ్యాపీ పొంగల్ అని ఇచ్చాను. జస్ట్ క్రియేట్ అని చెప్పి అడుగుతున్నాను నేను. ఇంకా మీకు నచ్చినట్టు ప్రాంప్ట్ ఇవ్వచ్చు అక్కడ. ఇక్కడ జస్ట్ క్రియేట్ హ్యాపీ పొంగల్ అని చెప్పా. సో మనకి కొన్ని పిక్స్ అవే ఇస్తుంది అనమాట. సో ఇందులో మనకి నచ్చిన పిక్స్ కావాలంటే విత్ టెక్స్ట్ అని అడగొచ్చు. అలా డిఫరెంట్ అడిగితే టెక్స్ట్ తో కూడా ఇస్తుంది. ఇక్కడ చూడండి, మనకి హ్యాపీ పొంగల్ అంటే మనకి పొంగల్ ఇవి పరమాన్నం చేసుకుంటాం కదా. ఇందులో మనకి నచ్చిన పిక్ ఏదైనా ఉందనుకోండి, ఇలా మనం రైట్ కార్నర్ లో 3 డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని సేవ్ టు డివైస్ సేవ్. ఇవన్నీ మనం 4 కూడా నచ్చినాయి అనుకోండి, 4 పిక్స్ కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. జస్ట్ క్లిక్ ఆన్ దట్, జస్ట్ దాని మీద క్లిక్ చేస్తాం. పిక్ మీద జస్ట్ ట్యాప్ చేస్తాం. రైట్ కార్నర్ లో 3 డాట్స్ ఉన్నాయి. రైట్ కార్నర్, టాప్ రైట్ కార్నర్ లో 3 డాట్స్ ఉన్నాయి యువర్ ఇమేజ్ పక్కన. జస్ట్ క్లిక్ ఆన్ దట్, సేవ్ టు డివైస్. ఓకే, ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ చెప్తున్నాను. ఓన్లీ మీరు ఇమేజ్ కి వెళ్ళారు, ఒక పిక్ ఇచ్చింది, దీన్నే మనం వీడియో కింద క్రియేట్ చేయొచ్చు. దిస్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. ఇప్పుడు మీరు 2 వీడియోస్ చేస్తున్నారు, నాట్ ఓన్లీ 1 వీడియో, 2 వీడియోస్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఈ పిక్ ఉంది కదా, ఇక్కడ క్రియేట్ వీడియో అని ఇచ్చాను అనుకోండి, యూట్యూబే మనకు ఒక వీడియో క్రియేట్ చేసేస్తుంది. దిస్ ఈస్ ద 1 ఆప్షన్. ఓకే, బట్ ఇక్కడ యూట్యూబ్ ఏది ఇస్తుందో అదే వీడియో వస్తుంది. అలా కాకుండా మనకి నచ్చినట్టు ఇవ్వాలి అనుకుంటే ఫోటో టు వీడియోకి వెళ్ళాలి. ఓకే, సో ఇక్కడ వరకు అర్థమైందండి? చేస్తున్నారా అందరూ? ఎస్ మేడం, చేస్తుందా మేడం. ఓకే, రైట్. సో మనం ఇమేజ్ లోకి వెళ్ళాం, అక్కడ ఒక ప్రాంప్ట్ ఇచ్చాం, యూట్యూబ్ ఇమేజెస్ మనకి క్రియేట్ చేసింది. ఆ ఇమేజెస్ ని ఫస్ట్ మనం కొన్ని సేవ్ టు డివైస్, మన డివైస్ లో సేవ్ చేసుకున్నాం. అలాగే అక్కడ ఉన్న ఇమేజ్ లోనే క్రియేట్ వీడియోలోకి వెళ్ళి ఒక వీడియో చేస్తున్నాం. ఇది ఫస్ట్ ఐడియా. మీ నెట్వర్క్ ని బట్టి అది కొంచెం టైం తీసుకుంటుంది. ఒకవేళ మీకు వీడియో రావట్లేదు, నెట్వర్క్ స్లో ఉంటే నో ప్రాబ్లం, ఇదే ప్లాన్ తో మీరు నెక్స్ట్ కూడా ట్రై చేయండి. అలా మీరు ఇందులో చాలా రకాలుగా ఉన్నాయి కదా, అన్ని ఆప్షన్స్ ని ట్రై చేయొచ్చు. సో ఇక్కడ మనకి కొన్ని ఇమేజెస్ ఇచ్చింది చూడండి, నేను ఏం చేయలేదు అసలు. జస్ట్ ప్రాంప్ట్ ఇచ్చాను, పిక్ అదే ఇచ్చింది, పిక్ ని క్రియేట్ వీడియో చేశాను. సో ఇక్కడ మనకి వచ్చేసింది కదా ఒక వీడియో వస్తుంది. కాబట్టి ఈ వీడియోకి మనకి ఒక్కొక్కసారి మనకి సౌండ్ కూడా ఇస్తుంది. దీనికి సౌండ్ ఆన్ అని ఉంది కదా, సౌండ్ కూడా ఇస్తుంది. ఒక్కొక్క దానికి ఇవ్వదు. ఓకే, ఇది వాళ్ళకి ఓకే అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నెక్స్ట్ మీరు మీ ఇష్టం, మీ కంటెంట్ రిలవెంట్ గా క్రియేట్ చేయండి. కంటిన్యూ చేస్తే నెక్స్ట్ అది 8 సెకండ్ వీడియో మనకి జనరేట్ చేస్తుంది. ఇది ఒక షార్ట్ అనేది అయిపోయింది.
మీకు ఫస్ట్ స్టార్టింగ్ లో టైం లేదు, మీ నాలెడ్జ్ మీద గ్రిప్ చేసుకోవాలన్నప్పుడు ఫస్ట్ ఈ వీడియోస్ ని అప్లోడ్ చేయండి. మీకు ఈ టైంలో టైం దొరుకుతుంది కదా, మీ కాంటెంట్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేసి తర్వాత మీరు రియల్ దానికి వెళ్ళండి. ఓకేనా? సో డన్ చేస్తాం. 8 సెకండ్స్ ఓకే అయిపోయింది మనకి. డన్ చేసాం. డన్ చేసాక ఇక్కడ మళ్ళీ మనకి కొన్ని ఆప్షన్స్ వచ్చాయి. ఆప్షన్స్ ఏంటి? ఫస్ట్ యాడ్ సౌండ్. దానికంటే ముందు మనకి రైట్ కార్నర్ టిక్ మార్క్ వచ్చింది. ఇక్కడ నాకు యానోటేషన్స్ ఎందుకు అవ్వట్లేదు. ఓకే, టిక్ మార్క్ ఉంది కదండి, రెడ్ మార్క్ పక్కన టిక్ చేయండి. జస్ట్ టిక్ మార్క్ చేయండి, అంటే మన యూట్యూబ్ షార్ట్ అనేది ఓకే అయిపోయింది. ఇప్పుడు మనకి కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి. ఏ అంటే టెక్స్ట్, ఫిల్టర్స్, కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి కదా. ఇక్కడ ఫస్ట్ మనం సౌండ్ పెట్టుకోవచ్చు, సౌండ్ లాస్ట్ లో పెట్టుకుందరు కానీ ఏ అంటే టెక్స్ట్. ఇప్పుడు మనకి ఇక్కడ టెక్స్ట్ ఏమి ఇవ్వలేదు కదా, సో ఆటోమేటిక్ గా మనం వేరే చోట నుంచి ప్రాంప్ట్ తీసుకుని ఆ టెక్స్ట్ ని ఇక్కడ టైప్ చేయొచ్చు. ఏమీ లేదు అనుకుంటే హ్యాపీ పొంగల్ అని జస్ట్ టైప్ ఆన్ ఇట్. ఓకే, ఇక్కడ నేను ఆల్రెడీ కొంచెం టెక్స్ట్ పెట్టుకున్నాను కాబట్టి జస్ట్ ఒక టెక్స్ట్ ని ఇచ్చాను. నేను ఆల్రెడీ క్లిప్ బోర్డ్ మీద సేవ్ చేశాను. హ్యాపీ పొంగల్, మే దిస్ హార్వెస్ట్ బ్రింగ్ యూ న్యూ హోప్స్, న్యూ ఎనర్జీ, అబౌండెంట్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. సో ఇది మనకి కలర్ఫుల్ గా కావాలి అనుకుంటే మీకు ఆల్రెడీ షార్ట్స్ చెప్పే ఉంటారు కదా, ఇక్కడ ఏ అనే టెక్స్ట్ ఉంది కదా, 3 లైన్స్ ఏ అండ్ కలర్స్ ఉన్నాయి కదా. ఇక్కడ మనకి నచ్చిన కలర్ దేని మీద మనం క్లిక్ చేస్తే మనకి నచ్చిన కలర్ ఏది బాగుంది అనుకుంటే అది మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏ అనే లెటర్ ఉంది కదా, దాన్ని టైప్ మన ఫాంట్ టెక్స్ట్ ఎలా కావాలి అనుకుంటే అది అలా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో నాకు ఇది రెడ్ బాగున్నట్టు అనిపించింది, నేను ఇది ఉంచేసా. సో ఇది మనకి ఒక లైన్ కనిపించి ఒక వైట్ డాట్ కనిపిస్తుంది కదా, దాన్ని పెంచితే ఫాంట్ సైజ్ పెరుగుతుంది, తగ్గిస్తే ఫాంట్ సైజ్ అనేది తగ్గుతుంది. అలా మనకి నచ్చిన ఫాంట్ ని పెంచుకుంటూ తగ్గించుకుంటూ వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ ఒక లైన్ ఉంది కదా, ఆ లైన్ దగ్గర డాట్ ని మనం జస్ట్ మన ఫింగర్ తో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే పెరుగుతుంది అండ్ తగ్గుతుంది. ఓకేనా? సో ఇలా మనకి నచ్చినట్టు మనం సెట్ చేసుకొని ఇది జస్ట్ మనం ఓకే అనుకుంటే డన్. రైట్ కార్నర్ లో మీకు డన్ కనిపిస్తుంది కదా, రైట్ కార్నర్ లో డన్ కనిపిస్తుంది, అక్కడ డన్ చేయాలి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, నాకు ఈరోజు యానోటేషన్స్ పని రావట్లేదండి, లేకపోతే చూపించేది. ఓకే, లెఫ్ట్ కార్నర్ లో మీకు ఒక మైక్ సింబల్ ఉంది కదా, ఒక మనిషి మైక్ సింబల్ ఉంది కదా, లెఫ్ట్ క్లాసిక్ కి లెఫ్ట్ చూడండి ఒక సింబల్ కనిపిస్తుంది, క్లాసిక్ కి లెఫ్ట్ లో ఒక సింబల్ కనిపిస్తుంది. రైట్, కనిపిస్తుందా? క్లాసీ టాప్ లో మీరు క్లాసీ పక్కన లెఫ్ట్ సైడ్ లో ఒక సింబల్ కనిపిస్తుంది, ఒక మనిషి మైక్ ఉన్నట్టు, దాన్ని క్లిక్ చేయండి. అక్కడ మనకి కొన్ని ఏఐ వాయిస్, ఏఐ క్లోన్ వాయిసెస్ అని ఉంటాయి. నన్ను, ఎమ్మా, నన్ను అంటే ఏ వాయిస్ రాదు, మనం ఓన్ వాయిస్ పెట్టుకోవడం. నెక్స్ట్ ఎమ్మా, సోఫియా, ఇవి ఉన్నాయి కదా, దాంట్లో మీకు ఏ వాయిస్ నచ్చితే ఆ వాయిస్ మీద ఎమ్మా అని క్లిక్ చేశాను అనుకోండి, ఒక సౌండ్ వస్తుంది మీకు, అంటే ఇదంతా తనే చదువుతుంది అనమాట. సో అది ఏది నచ్చితే మీరు అది ఓకే చేసుకోండి. ఇక్కడ చార్ట్ లో లాంగ్వేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని అడిగారండి. 1 సెకండ్ సార్, ఆడియో వినిపిస్తుందా సార్? ఎస్ లేదండి. పర్ఫెక్ట్ గా వినిపిస్తుంది. పర్ఫెక్ట్ గా వినిపిస్తుంది. మేడం వీడియో Happy వీడియోలో Pongal మేడం sun వాయిస్ face. చెప్పండి. May this new harvest bring new hopes, new ఇప్పుడు వస్తుంది. energy. యా, Happy Pongal sun face. May this new harvest bring new hopes, new energy, and abundant success into your life. ఓకే, వచ్చింది కదండి వాయిస్. ఎస్. Happy Pongal Oh. sun face. May this new harvest bring new hope. Happy ఇలా Pongal మనం sun face. May this new నెక్స్ట్ harvest bring new ఎవరిది కావాలంటే జెంట్ Happy వాయిస్ కూడా Pongal sun ఉంటుంది. face. May this new harvest bring new hopes, new energy, and abundant success into your life. ఓకే, ఇలా మనకి ఏది Happy నచ్చితే అది Pongal చూస్ sun చేసుకోవాలి. face. May this new harvest bring new hopes, new energy, and abundant success into your life. ఓకే, ఇది మనకు ఓకే అనుకోండి, డన్ చేస్తాం. Share joy with Done family and చేసి friends. ఇప్పుడు ఈ ఫాంట్ మనకి ఎక్కడ కావాలి అనుకున్నది అది ఇన్సర్ట్ చేసుకుంటాం. ఓకే, సో ఈ టెక్స్ట్ మనకి ఎక్కడ కావాలి, టాప్ డౌన్ లో ఎప్పుడు పెట్టుకోకూడదండి, ఎందుకంటే అక్కడ షార్ట్స్ మొత్తం ఛానల్ అవన్నీ కనిపిస్తాయి కాబట్టి మ్యాటర్ కనిపించదు. సో ఇక్కడ మనకి టాప్ లో ఓకే అనుకుంటే అది అక్కడ పెట్టుకుంటాం. అంటే ఇప్పుడు మనం సౌండ్ ప్లేస్ లో ఒక ఏఐ క్లోన్ వాయిస్ తీసుకున్నాం. లేదు మనం కొంచెం మ్యూజిక్ కూడా, ఇప్పుడు మీకు 1000 వ్యూస్ వస్తాయని చెప్పాను కదా, 1000 వ్యూస్ రావాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే కొంచెం పాపులర్ మ్యూజిక్స్ వాడాలి. అండ్ ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి మీరు వాడండి. అక్కడ యాడ్ సౌండ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి.
యాడ్ సౌండ్ లో పాపులర్ మ్యూజిక్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిమైనింగ్ వీడియోస్ కి అయితే శివ చూసారనుకోండి, శివుడిది చాలా కొన్ని పాపులర్ మ్యూజిక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను శివ అని సెట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ శివతాండవం స్తోత్రం అది ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే అది దాన్ని మనం చూడండి ఎన్ని ఎక్కువ ఉన్నాయి ఇక్కడ, 5.7 lakhs ఇలా ఉన్నాయి కదా. ఏదైతే ఎక్కువ lakhs లో ఉన్నాయో ఆ మ్యూజిక్ మనం తీసుకుంటాం, దాన్ని ఓకే చేసేసుకుంటాం, మనం దానికి పెట్టుకుంటాం. ఇప్పుడు మనకి శివాది కాదు కదా, పొంగల్ కాబట్టి నేను ఇక్కడ జస్ట్ మ్యూజిక్ తీసుకుంటా. పాపులర్ అంటే చిక్రీ అని ఉంది కదా, అంటే భోగి, హ్యాపీ పొంగల్, సంక్రాంతి, ఇప్పుడు వెంకటేష్ సాంగ్, ఇవి సంక్రాంతి సాంగ్స్ ఉన్నాయి కదా, అవి కూడా మీరు పెట్టొచ్చు. సంక్రాంతి సందడి అని ఉంది, లేదా లేటెస్ట్ గా చిరంజీవి మూవీలో ఒకటి సంక్రాంతి మూవీ సాంగ్ ఉంది కదా, అది కూడా మీరు ఇక్కడ సెట్ చేస్తే వస్తుంది. చిరు సంక్రాంతి సాంగ్ అంటే వస్తుందో లేదో చూద్దాం. చూడండి, ఓకే అంటే నేమ్ కొట్టలేనట్టుంది. సో అలా మీరు పాపులర్ సాంగ్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి, మీసాల పిల్ల కాదు సార్, వెంకటేష్ అండ్ చిరంజీవి సంక్రాంతి అది సాంగ్ నాకు గుర్తు రావట్లేదు. సో అది చూస్ చేసి పెట్టండి మీకు ఐడియా వస్తే కనుక. ఎవరైనా సంక్రాంతి చేస్తే, శివుడిది చేస్తున్నారనుకోండి, ఇప్పుడు ఫోటో టు వీడియో శివుడికి సంబంధించిన మ్యూజిక్ పెట్టండి. వినాయకుడికి సంబంధించింది అయితే వినాయకుడిది, లేదు నేను నేచర్ కి సంబంధించింది అంటే కొన్ని కామ్ మ్యూజిక్ పెట్టుకోండి. ఇప్పుడు మాత్రం అందరూ చేసేయాలి, అప్లోడ్ చేయాలి, ఎవరు డిలే చేయొద్దు, జస్ట్ వినొద్దు, చేసేసేయండి నాతో పాటు. ఓకే, సో చిక్రీ అన్నాను. సో ఇక్కడ నాకు 7.8 lakhs షార్ట్స్ లో యూజ్ చేశారు కాబట్టి నేను ఈ మ్యూజిక్ తీసుకుంటాను. బట్ ఇప్పుడు ఈ మ్యూజిక్ మన దానికి ఇర్రెలవెంట్ గా ఉంటుంది మధ్యలోంచి. అప్పుడు మనం ఏం చేస్తామంటే, ఆ చిక్రీ సాంగ్ పైన తెలుగు అని ఉంది కదా, దాన్ని జస్ట్ క్లిక్ చేయండి. జస్ట్ క్లిక్ ఆన్ దట్. ఆ చిక్రీ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మొత్తం సాంగ్ ఎంతైతే ఉందో అంతా మనకి ఇక్కడ 4 minutes 33 seconds కనిపిస్తుంది. బట్ నాకు ఇప్పుడు ఆ సెంటెన్స్ ఏమొద్దు, జస్ట్ మ్యూజిక్ కావాలి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఫస్ట్ కి వెళ్ళిపోతా. ఫస్ట్ కి వెళ్ళినప్పుడు ఓన్లీ నా 8 seconds కి ఓన్లీ మ్యూజిక్ మాత్రమే ప్లే అవుతుంది. అది మీకు ఇప్పుడు మ్యూజిక్ చూపిస్తాను. Express gratitude and share joy with family and friends. Pongal is more than a festival. It's a celebration of life, a time to express gratitude and share joy with family ఓకే, and friends. మీకు మ్యూజిక్ కూడా వచ్చింది కదా. ఇప్పుడు ఏంటి, మ్యూజిక్ మనకి వాయిస్ హైలైట్ అయిపోయింది, మన మ్యూజిక్ తక్కువ అయిపోయింది. మనకి మ్యూజిక్ ఎక్కువ కావాలంటే మ్యూజిక్ ని 100% ఉంచుకోవచ్చు, లేదా మన వాయిస్ ఎక్కువ కావాలంటే 100% ఉంచుకోవచ్చు. సో అది ఎక్కడ వస్తుంది అనుకుంటే, ఫస్ట్ డన్ చేసేసేయండి దాన్ని. మీరు మ్యూజిక్ ఏదైతే తీసుకున్నారో అది డన్ చేయండి. డన్ చేసినప్పుడు ఇక్కడ రైట్ కార్నర్ లో చిక్రీ తెలుగు పక్కన రైట్ కార్నర్ లో ఒక మైక్ సింబల్ కనిపిస్తుంది. ఓకే, ఆ మైక్ సింబల్ ని క్లిక్ చేయండి. ఆ రైట్ కార్నర్ లో మైక్ సింబల్ ని క్లిక్ చేయండి. ఓకే, అక్కడ మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. యువర్ ఆడియో అంటే మనం ఇప్పుడు ఏఐ వాయిస్ ఇచ్చాం కదా, అది మన ఆడియో అవుతుంది. లేదా మీరు మీ ఓన్ వాయిస్ ఇస్తే మీ ఓన్ వాయిస్ ఆడియో అవుతుంది. కింద ఎక్కడైతే మనం యాడ్ సౌండ్ చేసామో, యాడ్ సౌండ్ అంటే మనం ఏదైతే సాంగ్ పెట్టుకున్నామో అది ఆప్షన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి మ్యూజిక్ ఎక్కువ వినిపించొద్దు అంటే దీన్ని జస్ట్ డ్రాగ్ చేస్తాం, తక్కువ చేసుకుంటాం. లేదా నాకు మ్యూజిక్ ఎక్కువ ఉండాలి, టెక్స్ట్ తక్కువ ఉండాలంటే టెక్స్ట్ తక్కువ చేసుకుంటాం. టెక్స్ట్ హైలైట్ అవ్వాలి, జస్ట్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ గా మారాలి అనుకున్నప్పుడు ఇలా మనం చేంజ్ చేసుకుని జస్ట్ టిక్ మీద క్లిక్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి వాయిస్ విందాం. Share joy with family and friends. Pongal is more than a festival. It's a celebration of life, a time to express gratitude ఓకే, and ఇప్పుడు share మ్యూజిక్ joy ఎక్కువ with వినిపిస్తుంది. family and అది friends. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఎవరో ఆఫ్ చేసుకోండి మ్యూట్. ఓకే, ఇప్పుడు మనకి ఏమవుతుంది, ప్లస్ ఒకటి మనం యాజ్ ఇట్ ఈస్ పిక్చర్ ని యూజ్ చేసినప్పుడు అవ్వదు. రెండోది ఆ సాంగ్ ఏదైతే హైలైట్ లో ఉందో అది టాప్ లో ఉంది కదా, మన వీడియో కూడా ఎక్కువ అల్గారిథం టాప్ లో పుష్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఇదంతా ఓకే అనుకున్నప్పుడు ఇంకా మనం ఏమన్నా యాడ్ ఆన్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ మీదకి వెళ్ళండి, క్లిక్ చేయండి. అలాగే ఇంకొక ఆప్షన్
కలర్స్ ఉంది కదా, ఏ టెక్స్ట్ కింద మనకి 3 సర్కిల్స్ ఉన్నాయి, దాన్ని ఫిల్టర్స్ అంటాం. ఇక్కడ మనకు కావాలంటే ఫిల్టర్స్ ఏవైనా చేంజ్ చేసుకోవచ్చు. దీని బ్లాక్ అండ్ వైట్, జస్ట్ క్లిక్ ఆన్ దట్, బ్లాక్ అండ్ వైట్ అయిపోతుంది వీడియో అంతా. లేదు కొంచెం ఇంకా కలర్ఫుల్ గా కనిపించాలంటే నెక్స్ట్ ఇలా ఏది బాగుంది అనిపిస్తే ఆ వీడియోని చూస్ చేసుకుని జస్ట్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం ఏం చేసాం, ఫోటోని ఒక ప్రాంప్ట్ ఇచ్చాం, దాని ఇమేజ్ క్రియేట్ చేసింది, ఇమేజ్ నుంచి నెక్స్ట్ క్రియేట్ వీడియో చేస్తున్నాం. అదే వీడియో క్రియేట్ చేసింది, దానికి మనం కొంచెం టెక్స్ట్ యాడ్ చేసాము. లెఫ్ట్ సైడ్ లో ఒక ఏఐ వాయిస్ క్లోన్ ఉంది, దాంట్లో మనకి నచ్చిన వాయిస్ ని తీసుకున్నాము. అలాగే టాప్ లో యాడ్ సౌండ్ ఉంది, యాడ్ సౌండ్ ని మనకి పాపులర్ సౌండ్ యాడ్ చేసాము. రైట్ కార్నర్ లో మైక్ సింబల్ ఉంది, దాంట్లోకి వెళ్ళి మనకి కావాల్సిన రేంజ్ లో మనం సెట్ చేసుకున్నాం వాయిస్ ని అండ్ మ్యూజిక్ ని. సో ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత జస్ట్ నెక్స్ట్ కి వెళ్ళిపోతారు. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, బట్ మీరు కన్ఫ్యూజ్ అవుతారని నేను కొన్నే చెప్పాను. సో ఇక్కడ మనకి డ్రీమ్ స్క్రీన్ ఏ అని వస్తుంది, దాన్ని తీసేసేయండి. తీసేసి ఇక్కడ మీరు మీకు నచ్చిన ప్రాంప్ట్ ఇచ్చుకోండి. ఇక్కడ హ్యాపీ పొంగల్, ఇక్కడ మనం టెక్స్ట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ క్యాపిటల్ లెటర్ పెట్టాలి, మీకు తెలుసు కదా. హ్యాపీ పొంగల్, ఈ క్యాపిటల్ లెటర్ ఉండాలి. హ్యాపీ పొంగల్ విషెస్, గ్రీటింగ్స్, ఇలా సంథింగ్ మీకు మీ టాపిక్ రిలవెంట్ గా ఏదైతే ఉందో, మీకు ఏమి ఐడియా రాకపోతే జస్ట్ చాట్ జీపీటీకి వెళ్ళి టాపిక్ ఉంది, టాప్ నిష్ ని సజెస్ట్ చేయమంటే అదే చేస్తుంది, అది తీసుకొచ్చి కాపీ పేస్ట్ చేయండి. నేను జస్ట్ మీకు చూపించడానికి కొంచెం రాశాను. అలాగే మరీ ఎక్కువ కాకుండా 1 or 2 హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్ లో ఉన్నవి యాడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాష్, ఇక్కడ ఇది నేను ఫర్ ఎగ్జాంపుల్ నా వాయిస్ ఆఫ్ వనిత అది కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ట్రెండింగ్ పొంగల్ కదా, పొంగల్ పెడుతున్నాను. పొంగల్ 3.4 lakhs వీడియోస్ ఉన్నాయి కదా, అది పెట్టా. అలాగే షార్ట్స్ అంటే ఎక్కువ 154 అలా ఉంటుంది అనమాట, 150 crore వీడియోస్ షార్ట్స్. అలా మీరు ట్రెండింగ్ లో ఉన్న కొన్ని మీ టాపిక్ కి రిలవెంట్ గా ఇక్కడ సెట్ చేస్తే అదే కింద మనకు చూపించేస్తుంది ఏది హైలైట్ లో ఉందో, ఏది ఎక్కువ lakhs crores లో ఉన్నాయో అది మీ టాపిక్ కి రిలవెంట్ గా ఒక 2-3 చూస్ చేసుకుని దాన్ని మీరు పోస్ట్ చేయాలి. అలాగే ఇక్కడ ఇంకా ఏం పెట్టొచ్చు, నేను హ్యాపీ పొంగల్. ఓకే, ఇది వద్దు అనుకుంటే నేను నా ఛానల్ ను కూడా ప్రమోట్ చేసుకోవచ్చు, వాయిస్ ఆఫ్ వనిత అని ఇలా. బట్ మీది కొత్త ఛానల్ కాబట్టి మీ దానికి అంత రీచ్ ఉండదు, నాది ఆల్రెడీ lakhs లో ఉంది కాబట్టి వస్తుంది. మీరు జస్ట్ టాప్ మోస్ట్ యూట్యూబ్ షార్ట్స్ అని కూడా క్లిక్ చేయండి, అది కూడా వస్తుంది. టాపిక్ రిలేటెడ్ గా ఒకసారి సెట్ చేసి అవన్నీ చేసి ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి. అలాగే మీ విజిబిలిటీ ఎప్పుడు అన్లిస్టెడ్ లో పెట్టుకోండి, ప్రైవేట్ లో కూడా పెట్టుకోవచ్చు, బట్ అన్లిస్టెడ్ లో పెట్టుకోవచ్చు. కింద కావాలంటే షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇంక ఇవన్నీ మీకు నెక్స్ట్ చెప్తాను. అప్లోడ్, జస్ట్ అప్లోడ్ చేసేసేయండి. మీరు ఇప్పటి వరకు ఏదైతే వీడియో చేశారో మిస్టేక్స్ ఉన్నాయా లేదా అని వద్దు, జస్ట్ అప్లోడ్ చేసేసేయండి. అప్లోడ్ చేసినప్పుడు మనకి వీడియో అనేది అప్లోడ్ అయిపోతుంది. ఓకే, చేశారా? ఇప్పటి వరకు ఏమైనా అప్లోడ్ అయ్యే వరకు మీకు డౌట్ ఏమైనా ఉంటే చెప్పండి. ఎనీ డౌట్స్? కన్ఫ్యూజ్ ఉందా? ప్రైవేట్ అది పబ్లిక్ అని పెట్టరాదా, అన్లిస్టెడ్ పెట్టాలా కంపల్సరీ? అన్లిస్టెడ్ పెట్టండి సార్, అయితే ప్రైవేట్ లేదా అన్లిస్టెడ్ పెడితే బెస్ట్. అన్లిస్టెడ్ కరెక్ట్. ఓకే, అంటే ఆల్రెడీ మానిటైజేషన్ వాళ్ళకి అన్లిస్టెడ్ లో పెట్టిన యాడ్స్ అనేవి యాడ్ అని అయిపోతాయి. మీరు ఆ లింక్ ఎవరికైనా షేర్ చేసినప్పుడు ఆ లింక్ ద్వారా కూడా యాడ్స్ వస్తాయి. సో ప్రైవేట్ లో పెట్టుకున్న ప్రాబ్లం ఏం లేదు, కానీ పబ్లిక్ లో మాత్రం ఎప్పుడు వెంటనే పెట్టొద్దు. ఎందుకంటే మనం దాన్ని ఇంకా కొంచెం సెట్ చేయాల్సి ఉంటుంది కదా. సెట్ చేయాల్సి ఉన్నప్పుడు ఏం సెట్ చేయకుండా మనం పబ్లిక్ లో పెట్టేసాం అనుకోండి, అసలు కీవర్డ్స్ ఏది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోకుండా పబ్లిక్ లో పెట్టామనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, అది కరెక్ట్ రీచ్ రాదనమాట. ఓకే ఓకే ఓకే, మేడం. అందరూ అప్లోడ్ చేశారండి? ఇంకా వెయిట్ చేస్తున్నారా చేయడానికి? మ్యామ్ అది సౌండ్ కన్నడ ఆర్ తమిళ్లో వస్తున్నాయి. మీరు అక్కడ లాంగ్వేజ్ చూస్ చేసుకోండి, కింద మీకు లాంగ్వేజెస్ ఉంటాయి, తెలుగు, ఇంగ్లీష్, హిందీ మొత్తం అన్ని లాంగ్వేజ్, మీకు ఏ లాంగ్వేజ్ లో ఆప్షన్ కావాలంటే ఆ రావట్లేదు, లాంగ్వేజ్ ఉంటుంది. ఆప్షన్ రావట్లేదు, ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలని ఆప్షన్ రావట్లేదు. ఓకే, అప్పుడు మీరు టాప్ లో జస్ట్ చికిరి చికిరి అని మీరు తెలుగు సాంగ్సే కొట్టండి, తెలుగు సాంగ్సే వస్తాయి అప్పుడు. ఫస్ట్ లోనే స్టార్టింగ్ లోనే హ్యాపీ పొంగల్ అని పెట్టినప్పుడే
ఆటోమేటిక్ మనకు పిక్చర్స్ వస్తున్నాయి కదా డౌన్లోడ్ చేసుకోవడానికి, అది ఆటోమేటిక్ బ్యాక్గ్రౌండ్ సౌండ్ లో లాంగ్వేజ్ వేరే వచ్చేస్తుంది ఆటోమేటిక్. అది మ్యూట్ చేసేసుకోవచ్చు మ్యామ్. మనం ఎప్పుడైతే యాడ్ సౌండ్ లో వచ్చినప్పుడు దాన్ని మ్యూట్ చేసేయచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఓకే మ్యామ్. కానీ ఒక్కొక్కసారి మంచి మ్యూజిక్ వస్తుంది, ఆ మ్యూజిక్ వాడేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకి వీడియో అనేది రెడీ అయింది. అందరికి రెడీ అయిందండి వీడియో? మ్యామ్ యాక్చువల్లీ కొంచెం స్లోగా చెప్తే మాకు అర్థమవుతుంది, ఫాస్ట్ అయిపోయింది. మేము ఫాస్ట్ అయిందా? మేము ఓన్లీ ఇనిషియల్ లో ఉన్నాం మ్యామ్, మాకు ఓకే అంత ఫాస్ట్ రీచ్ అవ్వట్లేదు. సారీ టు సే దిస్ మ్యామ్. ఓకే ఓకే, నో ప్రాబ్లం మ్యామ్. ఓకే ఓకే, నెక్స్ట్ మళ్ళీ మీకు ఇంకొక ఆప్షన్ కూడా చెప్పాలనే కంగారులో చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఉంది, సేమ్ ఇదే ప్రాసెస్. ఆప్షన్ లో మళ్ళీ మీకు క్లియర్ గా ఉంటుంది. ఓకే మ్యామ్. ఓకే మనకి మ్యామ్, థ్యాంక్ వీడియో యూ. అనేది ఓకే అప్లోడ్ చేసేసారు కదా, అప్లోడ్ చేసేసాక మన రిలీజ్. ఎస్ మ్యామ్. మ్యామ్ నేను డెస్క్టాప్ యూస్ చేస్తున్నా, దీంట్లో అసలు ఏ ఇమేజెస్ అంటే షార్ట్స్ కి ఓన్లీ మొబైల్ మ్యామ్. ఉండదా? షార్ట్స్ ఓన్లీ ఓకే మొబైల్ లో మాత్రమే చేయగలం. ఓకే ఓకే, నేను ఇక్కడ అక్కడే మనకి స్టాప్ అయిపోయాను మేడం. మేడం ఇక్కడ మేడం గారు, చెప్పండి. ఇది నేను మొబైల్లోనే చూస్తూ మొబైల్లోనే ట్రై చేస్తుంటే పిక్చర్ నుంచి క్రియేట్ వీడియోలోకి పోయిన తర్వాత 98 పాయింట్స్ దాకా వచ్చేసి ఆగిపోతుంది మేడం. అది అంటే మీరు కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఏమైనా ఉండొచ్చు, కొంచెం కావాలి సార్. అది మళ్ళీ ట్రై చేయండి, ప్రాబ్లం ఏం లేదు, వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ మల్టీ టాస్కింగ్ అవుతుంది కాబట్టి పాసిబిలిటీ కావట్లేదనా? ఎస్ 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 సార్, నో ప్రాబ్లం. మళ్ళీ ఒకసారి అదే ప్రాంప్ట్ ని బ్యాక్ వెళ్ళి క్రియేట్ వీడియో చేయండి, మళ్ళీ వస్తుంది. అంటే ఇక్కడ అంటే మా మా కో పార్టిసిపెంట్స్ ని నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే, ఇది జస్ట్ లైక్ క్యాన్వా యాప్ లో యూజ్ చేసినట్టుగా కనిపిస్తుంది, క్యాన్వా ఇన్షాట్ లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ యూట్యూబ్ దీంట్లో కొంచెం ప్రాక్టీస్ చేస్తే అక్కడ ఆప్షన్స్ అన్ని మనకి స్క్రీన్ మీద కనిపించేటే కాబట్టి ఎస్ వన్ బై వన్ ఎస్ సార్, కొత్త ఎస్ కొత్త సార్. Sir, విధంగా actually ఎక్కువ problem is where is the ఓకే diamond? ఓకే, మనము We don't టార్గెట్ get that పెట్టుకున్నాం one, కదా sir. 1 అవర్ అని. ఫస్ట్ మనం పబ్లిష్ చేసేద్దాము. మేడం మనకి ఒక వీడియో అనేది వచ్చింది కదండి. ఇప్పుడు మనం హ్యాపీ పొంగల్ అని రైట్ కార్నర్ లో మనకి ప్రతి వీడియోకి రైట్ సైడ్ 3 డాట్స్ కనిపిస్తాయి. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఎడిట్ ఆప్షన్ కనిపిస్తుంది. ప్రతి వీడియోకి రైట్ సైడ్ 3 డాట్స్ కనిపిస్తాయి. ఆ 3 డాట్స్ ని మీరు క్లిక్ చేసినట్లయితే ఎడిట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఎడిట్ కి వెళ్ళండి. ఎడిట్ కి వెళ్ళి ఇప్పుడు మీరు క్రాస్ చెక్ చేసుకోండి, ఏం పెట్టారు, ఏం పెట్టొచ్చు, నెక్స్ట్ కంటెంట్ ఇంకా మనం ఏం పెట్టొచ్చు అనేది పెట్టండి. బట్ ఇప్పుడు క్రాస్ చెక్ చేయొద్దు, జస్ట్ పోస్ట్ ఆన్ ఇట్, నో ప్రాబ్లం. స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి మీరు హ్యాపీ పొంగల్ విషెస్ అని పెట్టి 2-3 హ్యాష్ ట్యాగ్స్ పెట్టినా ప్రాబ్లం ఏం లేదు. సేమ్ ఇప్పుడు ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ ఆల్ చేయండి. టాప్ టైటిల్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేయండి. కాపీ చేసి యాడ్ డిస్క్రిప్షన్ అని ఉంది కదా, అక్కడికి వెళ్ళి పేస్ట్ చేయండి. టైటిల్ ని కాపీ చేసాము, సేమ్ దాన్ని డిస్క్రిప్షన్ లో పెట్టాము. యాక్చువల్ గా ప్రాసెస్ అయితే ఇంకా చాలా ఉంటుంది, స్టార్టింగ్ కాబట్టి జస్ట్ పేస్ట్ ఆన్ ఇట్, నెక్స్ట్ జస్ట్ దట్స్ ఇట్. నెక్స్ట్ ఇక్కడ ఆల్టర్డ్ కంటెంట్ అని ఉంది కదా, ఇక్కడ మనం చేసింది ఏం లేదు, యూట్యూబ్ ఇచ్చిందే చేసాం కదా. సో ఎస్ అని మాత్రం పెట్టండి. ఓకే రైట్. ఇవేం పెట్టకపోయినా మ్యామ్ ఛానల్ పోతుందంటే ఏం లేదు, జస్ట్ చెప్పాను అంతే. మీరు ఇవన్నీ చేసిన తర్వాత పబ్లిష్ చేసేసేయండి. ఇప్పుడు మీరు టైం నోట్ చేసుకోండి. వీడియో చేసిన వాళ్ళు 8:55 అయింది, పబ్లిక్ 8:55 అయింది. మీరు వీడియో అప్లోడ్ చేస్తున్నారు, పబ్లిష్ చేయండి, సేవ్. ఓకే రైట్. ఇప్పుడు మన వీడియో అనేది సేవ్ అయిపోయింది, 6 seconds లో సేవ్ అయిపోయింది. జస్ట్ రిఫ్రెష్ చేయండి, మన వీడియో అనేది సేవ్ అయిపోయింది. ఎంతమంది చేశారండి? మేడం షెడ్యూల్ ఏం చేంజ్ చేసా? మ్యామ్ ఒక్కసారి బ్యాక్ నార్మల్ గా అయితే దానికి టైం పెట్టుకోవాలి ఇవన్నీ, బట్ మనం ప్రాక్టికల్ గా లైవ్ లో చేద్దాము అన్నాము కాబట్టి చెయ్యండి. మేడం ఎడిట్ సరే, వీడియో దగ్గరికి తీసుకుంటానండి, జస్ట్ కంప్లీట్ ఇట్. అంటే కొంతమంది చేసుంటారు కదా, అప్లోడ్ చేశారు కదా, జస్ట్ టైం నోట్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ మీ వీడియో మీరు చూసుకోండి, మీ వీడియో మీరు చూసుకోండి ఫుల్ గా. మేడం ఇలా చూసిన తర్వాత షెడ్యూల్ లో వేరే లైక్ డేట్ చేసుకోండి. ఫస్ట్ మీ వీడియోని పబ్లిష్ చేసిన తర్వాత మీ వీడియోని మీరు చూసుకొని లైక్ చేసుకోండి. ఓకే,
మ్యామ్ అన్లిస్టెడ్ అని వస్తుంది మ్యామ్. అన్లిస్టెడ్ కాదు, మళ్ళీ మీరు నేను చెప్పాను కదా అన్లిస్టెడ్ పక్కన ఒకసారి బటన్ క్లిక్ చేయండి. ఓ పబ్లిక్ మీకు చెప్పలేదా? ఓకే, 1 సెకండ్. ఒక్కసారి చూపించండి. 3 dots లో ఎడిట్ ఉంది కదా, ఇక్కడ విజిబిలిటీ అని ఉంది కదా, విజిబిలిటీ పక్కన మనకి ఆప్షన్స్ ఉంటాయి. మనం ప్రీవియస్ అప్లోడ్ చేసేటప్పుడు అన్లిస్టెడ్ పెట్టుకున్నాం, బట్ ఇప్పుడు మనం పబ్లిష్ చేసేసుకుంటున్నాం కాబట్టి పబ్లిక్ పెట్టుకున్నాం. మేడం కింద పబ్లిక్ అది షెడ్యూల్ లో డేట్ వేరే ఉంది కదా. స్కెడ్యూల్ చేయొద్దు సార్, మనం ఇప్పుడు లైవ్ లో చేస్తున్నాం కదా. స్కెడ్యూల్ అంటే మనం నెక్స్ట్ ఇంకా వీడియోస్ ఉన్నప్పుడు స్కెడ్యూల్ పెట్టుకుంటాం. ఆ ఆప్షన్ మీరు ఏం టచ్ చేయొద్దు, జస్ట్ పబ్లిక్. మీరు ఇప్పుడు ఏదైతే వీడియో చేశారో దాన్ని ఓకే జస్ట్ ఓకే పబ్లిక్ చేసేసేయండి. పబ్లిష్ నౌ. ఓకే. ఓకే, పబ్లిక్ అయిపోయింది కదా. పబ్లిక్ అయిపోయిన తర్వాత మీకు ఏంటి చెప్పాను ఇప్పుడు, మీ వీడియోని ఫస్ట్ జస్ట్ అలా ఒక 1 minute ఒక ప్లే చేసుకుని ఉంచుకోండి అలా. అండ్ నేను మీకు మొబైల్ ఇంట్లో ఉన్నాయి కదా, మీ హస్బెండ్ మీ పిల్లలు ఎవరైనా ఒక 4-5 మొబైల్స్ ఉంటాయి కదా, వేరే వేరే నెంబర్లు, వాళ్ళందరి నుంచి మీ వీడియో అనేది ఓపెన్ చేసేసేయండి. ఓపెన్ చేసి ఒకసారి లైక్ ఇమ్మని చెప్పండి. ఓకే, వీడియో అప్లోడ్ చేసేసారు మీరు. జస్ట్ మీ వీడియో మీరు చూసుకున్నారు, లైక్ చేసుకున్నారు. అలాగే మీ ఇంట్లో వేరే మొబైల్స్ నుంచి కూడా మీ వీడియోని ప్లే చేసుకుని లైక్ చేసుకోండి. వెంటనే షేర్ చేసి మీ వాట్సాప్ స్టేటస్ లో పెట్టండి. ఇది ఈ రోజు నా అసైన్మెంట్, నాకు 100 likes కావాలి, ప్లీజ్ సపోర్ట్ అని చెప్పి మీ వాట్సాప్ స్టేటస్ లో పెట్టేసుకోండి. నార్మల్ గా అయితే చేయరు, బట్ ఇట్స్ మై అసైన్మెంట్. ఐ నీడ్ 1000 views అండ్ 100 likes, ప్లీజ్ సపోర్ట్ అని చెప్పేసి మీరు వాట్సాప్ కి, ఇన్స్టాగ్రామ్ కావాలంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్నిట్లోని షేర్ చేసేసేయండి. అంటే వీడియో పర్ఫెక్ట్ ఉంటే, వీడియో మరీ బాగోకపోతే షేర్ చేయొద్దు. కొంచెం మాక్సిమం చూసేలా ఉంది అనుకుంటే సేమ్ చేసేసేయండి. ఎంతమంది చేశారో నాకు థమ్స్ చూపించండి. ఇమీడియట్ గా మీరు షేర్ ఆప్షన్ ఉంటుంది, అక్కడ మీరు వాట్సాప్ లో షేర్ చేయండి. మీకు ఏవైతే ఉన్నాయో ప్లాట్ఫామ్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, వాటిలన్నిట్లోనూ షేర్ చేసేసేయండి. ఓకే, చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి నేను స్క్రీన్ షేర్ ఆపుతున్నాను. మీ డౌట్స్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి. నెక్స్ట్ నేను ఇంకొక ఆప్షన్ ఉంది, టైం ఉంది అనుకుంటే ఓకే, లేకపోతే రేపు కంటిన్యూ చేయమంటే సార్ ఓకే. అంటే ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఉంది సార్. Yeah, we can continue, I think. Yeah. ఓకే, ఐ విల్ స్టాప్ మై స్క్రీన్. ఓకే, ఇందులో ఎంతమంది వీడియోస్ పోస్ట్ చేశారు, ఎంతమంది 1000 వ్యూస్ చూడడానికి రెడీ ఉన్నారు? ఎగ్జాక్ట్ మీరు 9 కి పోస్ట్ చేశారు, 10 లోపు మీ వ్యూస్ చూసుకోండి. అండ్ ఇక్కడ నా నెంబర్ ఉంది, నోట్ చేసుకోండి. మీకు 1000+ అయితే థ్యాంక్ యూ మ్యామ్ అని పెట్టండి. ఒకవేళ అవ్వలేదు అనుకోండి, ఓకే సారీ మ్యామ్ అని పెట్టండి. మ్యామ్ మీరు చెప్పింది నాకు అవ్వలేదు అనండి. అంటే అందరికీ అవుతుందంటే మ్యాక్స్ అవుతుందండి, ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ షార్ట్స్ ని చాలా పుష్ చేయడానికి చూస్తుంది. మీరు స్టార్టింగ్ వాళ్ళు కాబట్టి మీ వ్యూస్ 1000+ కంపల్సరీ వస్తుంది. ఇలా మీరు ఏదైతే డైలీ 3 వీడియోస్ పెట్టారో 1000 సబ్స్క్రైబ్స్ విత్ ఇన్ 1 month లో వస్తుంది. కాకపోతే కన్సిస్టెన్సీ ఇస్ మెయిన్ పాయింట్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఇప్పుడు 47 ఉన్నారు కదా, 47 మీ గ్రూప్ లో మీరు అందరూ ఒకరికొకరు సబ్స్క్రైబ్ చేసుకున్నారండి? నాకు ఇప్పుడు ఎంతమంది వీడియోస్ అప్లోడ్ చేశారో నాకు కావాలి. రైస్ యువర్ హ్యాండ్స్ ఇన్ డిజిటల్ వే. నేను చేశాను మ్యామ్. అప్లోడ్ పబ్లిష్ చేసేసారా? నేను అందరూ చేశాను చేస్తారు మ్యామ్. అనుకున్నాను. చేశాం మ్యామ్. వెరీ నైస్, వెరీ నైస్. 5 మెంబర్స్ ఉన్నారు. థ్యాంక్ యూ సార్, ఉదయ్ భాస్కర్ సార్. నేను చూడలేదు. హ్యాపీ టు సీ యూ సార్ ఆఫ్టర్ లాంగ్ టైం. ఓకే, 6 ఉన్నారండి. అదేంటి మీ ఎవరికి 1000 వ్యూస్ వద్దా? మ్యామ్ ఇది సబ్స్క్రైబర్స్ వద్దా మీకు? కావాలి కానీ ఓకే, మాకు ఫాస్ట్ అయిపోయింది, మాకు అర్థం ఇప్పుడు కాలేదు నేను మ్యామ్. పర్వాలేదు, నేను టైం తీసుకుని ఇంకొక ఆప్షన్ ఉంది, దాంట్లో స్లో చెప్తాను మ్యామ్. ఎందుకంటే నాకు ఈ రోజు మొబైల్లో యానోటేషన్స్ పనిచేయట్లేదు, లేకపోతే మీకు మార్క్ చేసి చూపించేదాన్ని. ఓకే, వెరీ నైస్. మీరు ఆ వీడియో ప్లే చేసుకోనండి. రాలేదు నాకు. వన్ మోర్ ఇంపార్టెంట్, మీరు ఇప్పుడు కొంతమందికి తొందరగా ఇస్తుందండి యూట్యూబ్ ఆప్షన్స్, కొంతమందికి స్లో ఇస్తుంది. మీరు ఆల్రెడీ ఈ 9 days నుంచి కనుక చేస్తూ ఉంటే కనుక మీకు వెంటనే వస్తుంది. లేదు ఈ రోజు మొదలు పెట్టిందండి, ఇట్స్ టేక్ టైం, డోంట్ వర్రీ. మీరు ట్రై చేయండి, 2-3 days లో మీకు అప్డేట్ అవుతుంది. మ్యామ్ నా డౌట్, వాయిస్ క్లియర్ ఉందా మ్యామ్? ఎస్ సార్, చెప్పండి. మ్యామ్ నేను అప్లోడ్ మిగతా వాళ్ళు కొంచెం అన్మ్యూట్ చేసుకోండి సార్, అడిగిన వాళ్ళు తప్ప మ్యూట్ చేసుకోండి. ఓకే,
మ్యామ్ నేను ఇప్పుడు అప్లోడ్ షార్ట్ ఇక్కడ కనిపిస్తుంది వద్దల్లా మ్యామ్, అది ఇక్కడ వరకు వచ్చాను మ్యామ్, స్టాప్ అయింది. సార్ నాకు ఎవరు మాట్లాడుతున్నారు కనిపించట్లేదు సార్. తిరుమలేష్ మ్యామ్, నేను తిరుమలేష్ మాట్లాడుతున్నాను. ఓకే ఓకే, ఓకే తిరుమలేష్ గారు చెప్పండి. నేను అప్లోడ్ షార్ట్ వరకు వచ్చాను మ్యామ్. అంటే చెయ్యండి. సాంగ్ యాడ్ చేశాను, అదేవిధంగా ఇంకా ఇమేజ్ అన్ని యాడ్ చేశాను. ఓకే ఓకే, అప్లోడ్ షార్ట్ వద్దల్లా మ్యామ్. అప్లోడ్ చేసేయండి. మీరు టైటిల్ ఎలా ఉన్నట్టు ఏం డోంట్ వరీ చూసుకోవద్దు, పోస్ట్ చేసేసేయండి. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు జస్ట్ పోస్ట్ అనే వర్క్ నేర్చుకుని ఉంటే నెక్స్ట్ మన వర్క్ ని పర్ఫెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీకు వ్యూస్ రావాలి, ఎంగేజ్మెంట్ ఉండాలి, ఆల్గారిథం కి మీరున్నారు అని తనకి తెలియాలి. 1000 వ్యూస్ ఉన్నాయంటే కంపల్సరీ నెక్స్ట్ వీడియో మీ వీడియోని పోస్ట్ చేస్తుంది, రైట్? అండ్ వన్ మోర్, ఇక్కడ మనం సగం లాగాం కదా, మీ టీమ్ లో అందరూ ఒకరికొకరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా? నేను 2 టిప్స్ చెప్పాను ఇప్పటి వరకు. ఫస్ట్ మీ వీడియోని మీరు చూసుకుని లైక్ చేయండి, దాన్ని 1 మినిట్ అలాగే ప్లే చేసేసి ఉంచండి. యాక్చువల్ గా బాగా మానిటైజేషన్ అయిన తర్వాత ఈ ట్రిక్ పనిచేయదు. ఎక్కువ మన వీడియోస్ మనం ఎక్కువ చూసుకుంటే డిమానిటైజ్ అయిపోతుంది. బట్ స్టార్టింగ్ నో ప్రాబ్లం. మీ వీడియో 2 మొబైల్స్ ఉంటే ఒక వీడియోని అలా ప్లే చేసేసి ఉంచేసేయండి. అండ్ అలాగే మీ ఫ్యామిలీలో ఉన్న మొత్తం అందరి మొబైల్ నుంచి మీరు లైక్ చేసుకోండి. అలాగే వాళ్ళని కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో షేర్ చేయమనండి. అలాగే మీ గ్రూప్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ మీకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, లేదండి, మేము ఒకసారి చెయ్యము. మీరు ఎందుకంటే వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్ కాదు కాబట్టి మేము వీళ్ళకి చెయ్యము. మేము బయట వాళ్ళవే చేస్తాం, మన దగ్గర వాళ్ళవి ఎవరికి చెయ్యము మేము. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ మీ గ్రూప్ వాళ్ళని మీరు సపోర్ట్ చేయాలని సబ్స్క్రిప్షన్ చేసుకుంటే సబ్స్క్రిప్షన్ ప్లేస్ లో ఒక బ్లూ మార్క్ వస్తుంది. వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి వాళ్ళకి కూడా ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడు ఎంతమంది 1 2 3 4 5 6 ఉన్నారు కదా, వాళ్ళు కొత్త వీడియోస్ ని కూడా మీరు జస్ట్ ఓపెన్ చేసి లైక్ చేయండి. దిస్ ఈజ్ ఆల్సో వన్ ట్రిక్. ఎందుకంటే యూట్యూబ్ ఫస్ట్ 1 అవర్ లో ఎక్కువ వ్యూస్ వస్తే మీరు 100 మందికి ఇస్తుంది అనుకోండి, అందులో కొంతమంది చేశారనుకో, వెరీ నైస్ ప్రసాద్ బాబు గారు. సో మిగతా వాళ్ళని కూడా మీరు టచ్ అప్ చేశారు, వేరే వాళ్ళు చూశారు. సో యూట్యూబ్ ఏం చేస్తుంది, నెక్స్ట్ టైం 2000 మెంబర్స్ కి చూపిస్తుంది. సో దట్ ఈస్ ద ట్రిక్ అన్నమాట, ఆల్గారిథం ట్రిక్. అలానే స్పామ్ చేయొద్దు. సో జస్ట్ సపోర్ట్ చేయడానికి. ఇప్పుడు నాకు ఎవరైనా మీకు ఎన్ని వ్యూస్ వచ్చినాయి చెప్పగలరా? ఇప్పుడు జస్ట్ పోస్ట్ చేసిన దానికి మేడం అప్లోడ్ చేసిన తర్వాత టైటిల్ పెట్టాలా మ్యామ్? పెట్టండి సార్, టైటిల్ పెట్టండి. ముందు కూడా పెట్టుకోవచ్చు, మీరు అవ్వకపోతే అప్లోడ్ చేసిన తర్వాత కూడా పెట్టుకోవచ్చు. 8 వ్యూస్ వచ్చింది మేడం. 8 వ్యూస్. ఇంకా మీరు రన్ చేయండి, మీ ఫ్యామిలీలో మొత్తం అందరూ కూడా ఒకసారి రన్ చేయమని చెప్పండి స్టార్టింగ్. భువనేశ్వరి మేడం, నేను శేఖరాచారి. సార్ మా 5th బ్యాచ్ 5th బ్యాచ్ స్టూడెంట్ సార్. 25 వ్యూస్ వచ్చాయి మేడం. ఓకే 25, గ్రేట్ సార్. అది రన్ చేస్తూ ఉండండి, మీ సోషల్ మీడియా షేర్ చేయండి, వాళ్ళని కొంచెం తీసుకోండి. మీకు విత్ ఇన్ 1 అవర్ లో 1K ప్లస్ వ్యూస్ వస్తాయి. మీరు పడుకునేటప్పుడు ఒకసారి క్రాస్ చెక్ చేయండి. నా నెంబర్ ఉంది, దానికి చేసి థ్యాంక్ యూ చెప్పండి. తిట్టాలనిపిస్తే తిట్టండి, నో ప్రాబ్లం. 15 వచ్చినాయి మేడం, 15 వ్యూస్ వచ్చినాయి నాకు. ఉమర్ 40, సంబడి టోల్డ్ 40. రవిశంకర్ మేడం, డాక్టర్ రవిశంకర్ 40 వ్యూస్ వచ్చాయి మేడం. వెరీ నైస్, వెరీ నైస్, కంగ్రాచులేషన్, మోర్ పవర్ టు యూ సార్. సో ఐఎమ్ ఫీల్ వెరీ హ్యాపీ. సో అండ్ ఇప్పుడు నేను కొంచెం చెప్పాను కదా, సో రన్ చేయండి, ఫ్యామిలీ మెంబర్స్ తో రన్ చేయండి, సోషల్ మీడియాలో షేర్ చేయండి. ఫస్ట్ 1 అవర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూట్యూబ్ ఆల్గారిథం. సో మధ్యలో గ్యాప్ ఇచ్చి మీకు ఇంకా వేరే వేరే జీమెయిల్ తో అకౌంట్స్ ఉంటాయి కదా, నాట్ ఇన్ వన్ అకౌంట్. ఇప్పుడు ఇది మన యూట్యూబ్ అకౌంట్, వేరే జీమెయిల్ అకౌంట్ ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళి అక్కడి నుంచి కూడా మీ వీడియోని చూసుకొని లైక్ చేసుకోవచ్చు. బట్ అట్ ది సేమ్ టైం మన అన్ని అకౌంట్ల నుంచి లైక్ చేసుకుంటే అది మాత్రం కౌంట్ చేయదండి. కొంచెం గ్యాప్ ఇచ్చి 1 or 2 చేసుకోండి. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ట్రిక్. ఓకే. 50 క్రాస్ రవిశంకర్ సార్, వెరీ నైస్, వెరీ నైస్. దిస్ ఈజ్ వన్ థింగ్. ఉదయ్ సార్, మీ మాటల్లో నేను వినాలనుకుంటున్నాను. నేను అసలు కలిసి 1 year పైన అయ్యి ఉంటుంది. ఉదయ్ భాస్కర్ సార్. మ్యామ్ జస్ట్ నేను డ్రైవింగ్ లో ఉన్నాను, నేను ఎండింగ్ లో మాట్లాడతాను. థ్యాంక్ యూ సో ఓకే మచ్. ఓకే, షూర్ సార్, ఇప్పుడు షూర్ వీడియో సార్, వరకు థ్యాంక్ అయితే యూ. మాత్రం ఒకసారి ఈ 10 minutes అప్లోడ్ చేసేటప్పుడు ఆఫ్ చేసి, అదే డ్రైవింగ్ ఆపేసి అప్లోడ్ చేశాను. సో డెఫినెట్ ఓకే, గా వ్యూస్ వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ మీకు లాస్ట్ ఒకసారి చెప్తాను, అప్డేట్ ఇస్తాను. షూర్ సార్, బట్ థ్యాంక్ యూ వెరీ సార్. నైస్ సెషన్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ప్లీజ్ లాట్. కంటిన్యూ. కంగ్రాచులేషన్. ఓకే, సో దిస్ ఈజ్ 1 అండి. ఒక వీడియో మీరు అప్లోడ్ చేశారు కదా, మీరు టైం నోట్ చేసుకున్నారు. 9 to 10 లోపు ఎన్ని వ్యూస్ వస్తాయి. మీరు పడుకునేటప్పుడు కంపల్సరీ 1000 ప్లస్ అవుతాయి. అండ్ మీరు ఈ 9 days కనుక మీరు వర్కౌట్ చేసి ఉంటే మీకు ఇంకా ఎక్కువ వ్యూస్ వచ్చేవి. ఈ రోజే స్టార్ట్ చేసి ఉంటే కొంచెం తక్కువ వస్తాయి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, మీ గ్రూప్ లో ఉన్న సార్ నాకు చెప్పి 85 members అన్నారు, కొన్ని యాక్టివ్ గా ఒక 60 ఉన్నా
ప్రతి ఒక్కరు ఒకరికొకరు సబ్స్క్రిప్షన్ చేసుకోండి. బట్ అట్ ది సేమ్ టైం వాళ్ళు పెట్టిన వీడియోస్ కనీసం ఒకసారి ఓపెన్ చేసి, మీ ఇర్రెలవెంట్ కాకపోయినా మీ బ్యాచ్ మేట్సే కాబట్టి జస్ట్ ఓపెన్ చేసి లైక్ చేసి ఒక 2, 3, 4 సెకండ్స్ వాళ్ళ వీడియోని రన్ చేయండి. అంతేగాని మేడం లైక్ చేయమన్నారని వీడియోకి వచ్చి టైప్ చేసి బ్యాక్కి వెళ్తే అది కౌంట్ అవ్వదు. మీరు అట్లీస్ట్ 5 to 6, 9 సెకండ్స్ అయినా వీడియో చూసి, మీరు చూడకపోయినా పర్వాలేదు, అది ఆన్ చేసేసి వాళ్ళకి లైక్ ఇచ్చేయండి. వాళ్ళకి మీరు సపోర్ట్ చేసినట్టు మీకు వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మీకు అసలు ఒకరికొకరు వీడియో అప్లోడ్ చేసుకుంటే 45 వ్యూస్, 45 లైక్స్ ఇక్కడే వచ్చేస్తాయండి. అంటే నన్ను తీసేసేయండి పోనీ ఇద్దరు. సో ఇది ఒక ట్రిక్. ఓకే, సో దానికంటే సో నేను ఇది మీకు నచ్చింది కదా. సో నా ఛానల్ ని వాయిస్ ఆఫ్ వనిత సబ్స్క్రైబ్ చేస్తారా మరి? చేస్తాం మేడం. లింక్ పెట్టండి. ఓకే, అండ్ వాయిస్ ఆఫ్ వనిత ఈజ్ వన్ ఆఫ్ ది ఛానల్, అండ్ రిమైనింగ్ ఛానల్స్ కూడా ఉన్నాయి. అది కూడా నేను గురుదక్షిణ తీసుకుంటాను తప్పకుండా. అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీద కూడా నేను ప్రెసెంట్ ఫోకస్ పెడుతున్నాను. ఈ అన్ని హెక్టిక్ స్కెడ్యూల్ తో దాన్ని కొంచెం పక్కన పెట్టాను, బట్ ఇప్పుడు కూడా పెడుతున్నాను. దాంట్లో కూడా వాయిస్ ఆఫ్ వనిత అని ఉంటుంది. ప్లీజ్ ఫాలో ఇన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. సో ఇప్పుడు మీకు వేరే ఆప్షన్, ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేసేసారు కదా, అది పక్కన పెట్టేసేయండి. అండ్ మీకు ఒకటి ఇంపార్టెంట్ ఇది అక్కడ చెప్పలేదు, అదొకటి చెప్తాను. వెరీ నైస్, 5 మెంబర్స్. సర్వాణి గారు ఎన్ని వ్యూస్ వచ్చినాయి మ్యామ్? మ్యామ్ స్మాల్ మేడం ఎన్ని మ్యామ్? 15 వచ్చాయి మ్యామ్. 15. ఇంకా మీరు కొంచెం పుష్ చేయట్లేదా మీ వీడియోని? చేశాను మేడం, ఇప్పుడే మా వాళ్ళందరికీ పెడుతున్నాను, షేర్ చేశాను మేడం అందరికి. ఓకే ఓకే. అండ్ ఇంకొకటి వచ్చి, అంటే మీరు స్టార్టింగ్ కాబట్టి కొంచెం మీరు మీ కంటెంట్ కి రిలవెంట్ గా టైటిల్ పెట్టుకోవడం, అంటే మీరు ఒక వీడియో చేయాలన్నప్పుడు ముందే టైటిల్ ప్లాన్ చేసుకోండి, క్యాచీ టైటిల్ ప్లాన్ చేసుకోండి, హ్యాష్ ట్యాగ్స్, డిస్క్రిప్షన్ కూడా కొంచెం మంచిగా రాసుకుని దాని కింద ట్యాగ్స్ ఇవన్నీ కంప్లీట్ చేస్తే మీ వీడియో అనేది ఇంకా బాగా పుష్ అవుతుంది అనమాట. ఓకే, కవిత మ్యామ్, హౌ మెనీ వ్యూస్? థ్యాంక్ యూ. ఓకే, views వచ్చాయి. హౌ మెనీ మ్యామ్? 6. అంటే మీ ఎక్కడో సంథింగ్ వీడియో అవ్వలేదు సరిగా, బట్ వస్తాయి, డోంట్ వెర్రీ, వెయిట్ చేయండి మ్యామ్. శ్రీకాంత్ సార్? 11. ఒకసారి మీరు రీఫ్రెష్ చేసి ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. అండ్ ఇప్పుడు అర్థం కాలేదన్నారు కదా, ఇప్పుడు నాకు ఓన్లీ 5 హ్యాండ్స్ మాత్రమే రైజ్ అయినాయి కదా, అందరూ హ్యాండ్స్ డౌన్ చేసేయండి. ఇప్పుడు నేను ఇంకొక ప్రాసెస్ చెప్తాను, అది మీకు కూడా వర్కౌట్ ఉంది. 2 వీడియోస్ చేస్తున్నారు, ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ నా స్క్రీన్ షేర్ చేస్తున్నా, చెప్పండి, డౌట్స్ చెప్పండి. అది ఎస్ఆర్ నో చెప్పారా మ్యామ్? అంటే విజిబిలిటీ పబ్లిక్ అని పెట్టాను, పెట్టాను. ఎస్ నో అంటే ఎస్ పెట్టారు కదా మ్యామ్, అది ఏది మ్యామ్? ఆల్టర్డ్ కంటెంట్ ఎస్ సార్. అది కనిపించట్లేదు మ్యామ్ ఇక్కడ. కిందకి డ్రాగ్ చేయండి, కిందకి వెళ్ళండి, ఏరో మార్క్ కనిపిస్తుంది ఒక్కొక్క చోట. యాడ్ ట్యాగ్ సార్, యాడ్ ట్యాగ్స్ ఉంది మ్యామ్. ఆ ట్యాగ్స్ కి పైన ఉంటుంది సార్, లేదా ఒక్కొక్కసారి డ్రాగ్ చేయండి, మీకు ఆల్టర్డ్ కంటెంట్స్ మొత్తం కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, రిలేటెడ్ వీడియోనా మ్యామ్? 1 second sir, I will show you in the next video. Okay, this is my Voice of Vanitha channel. Please subscribe. Just click on there. Subscribe చేయండి. ఈ రోజు తర్వాత డిసబ్స్క్రైబ్ చేస్తారు నేను కొంతమంది, 3 నాకు తెలుసు. మీ ఛానల్ లింక్స్ అన్ని వాళ్ళకి పంపిస్తాను మేడం, గ్రూప్ లో పంపిస్తాను. సో ఎవ్రీబడి విల్ సబ్స్క్రైబ్. మీ ఓకే ఛానల్ ఓకే, లింక్స్ అన్ని థ్యాంక్ నేను యూ. గ్రూప్ లో పెడతాను, అందరూ సబ్స్క్రైబ్ చేస్తారు. షూర్ ఓకే సార్, ఓకే షూర్ సార్. ఓకే, అవర్ టీమ్ ఆబ్వియస్లీ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. నా బండి ముందర పెట్టినా ఐ థింక్ ఒక క్వశ్చన్ వచ్చిందండి, అంటే చాలా మందికి అండ్ వన్ మోర్, ఇంకొకటి మీకు క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంకొక వీడియో చూపిస్తాను, అప్పుడు మీకు చాలా వరకు డౌట్స్ తీరుతాయి. మ్యూట్ లో ఉండండి సార్ ప్లీజ్. ఓకే, సో వన్ మోర్ ఆప్షన్ చూపిస్తాను సార్, ఓకేనా? సో ఈ వీడియో కూడా మీరు పోస్ట్ చేయండి, మీకు వస్తాయి కంపల్సరీ వ్యూస్. సో ఐ విల్ షేర్ మై స్క్రీన్. జస్ట్ 1 పాయింట్ మేము కొంతమందికి ఇంకా ఏఐ ఎనేబుల్ అయినట్టు లేదు షార్ట్స్ లో. ఐ థింక్ దట్ ఈస్ ఓకే. ఓకే, యూట్యూబ్ అది అందరికి ఇంకా రోల్ అవుట్ చేయలేదు. అంటే మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటేనే షార్ట్స్ అట్లీస్ట్ ఏదో ఒక షార్ట్ అప్లోడ్ చేస్తున్నప్పుడు మాత్రమే మీకు అవి ఎనేబుల్ అవుతాయండి. ఏది చేయకుండా ఇప్పటికిప్పుడైతే అది ఆ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవ్వదు.
ఏదైనా నేచర్ షాట్ కానీ మీ ఓన్ యూట్యూబ్ షాట్ కానీ అప్లోడ్ చేసినప్పుడు మాత్రమే అది అనేది ఎనేబుల్ అవుతుంది ఆ ఆప్షన్. ఎస్ మేడం. శ్రీధర్ సార్ కూడా చాలా రోజుల నుంచి చెప్తున్నారు వీడియోస్ అప్లోడ్ చేయమని. అందరం చేస్తున్నాము, అవుతాయి మేడం. ఎవరైతే చేయలేదో వాళ్ళకి కావు, అంతే. కొంచెం టైం తీసుకుంటుంది. యా సార్ ఒకసారి అది మళ్ళీ ఒకసారి కోపోస్ట్ ఇవ్వరా సార్, అది బ్యాక్ క్లోజ్ అయింది, నెట్వర్క్ ఇష్యూ. ఓకేనండి. ఎస్ డన్. ఓకే సార్, థ్యాంక్ యూ. మ్యామ్ నేను కూడా పెట్టాను మ్యామ్ వీడియో ఇప్పుడే జస్ట్. వెరీ నైస్ సార్. సో ఇప్పుడు మనం ఇంకొక ఆప్షన్ చేస్తున్నాము. ఓకే, నా స్క్రీన్ కనిపిస్తుందండి? ఇంకా లేదండి, లేదు మ్యామ్. ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు సేమ్ మనం ప్రీవియస్ గా ఫొటోస్ అవనేవి డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ ఫోటో నుంచి మనకి ఇంకా మంచిగా వస్తుందండి ఇప్పుడు వీడియో. ఫస్ట్ అది ఓన్ గా క్రియేట్ చేసింది కాబట్టి రాలేదు. ఇప్పుడు మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అదే ఇస్తుంది, మనకి ప్రాంప్ట్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఆ మనం వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రెసెంట్ మీరు స్టార్టింగ్ కాబట్టి ఈ ఆప్షన్ మీకు చాలా యూజ్ అవుతుంది అనమాట. మీ స్క్రీన్ ఇంకా రావట్లేదు, ఒకసారి మేబీ రీషేర్ చేయండి. అదే రీఫ్రెష్ చేస్తున్నాను సార్. పెరుగుతుంది. ఒకసారి నేను లీవ్ మీటింగ్ అయి మళ్ళీ జాయిన్ అవుతున్నాను సార్, ఒకసారి మళ్ళీ నాకు. ఓకేనండి. సో ఇప్పటి వరకు మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మళ్ళీ ప్లస్ లోకి వెళ్ళండి, షార్ట్స్ లోకి వెళ్ళండి, ప్లస్ కి వెళ్ళండి. మీరు ఆల్రెడీ ప్రీవియస్ ఫోటో అయితే డౌన్లోడ్ చేసుకున్నారు కదా ఇమేజ్, ఆ ఇమేజ్ ని తీసుకోండి, రెడీగా ఉండండి. ఓకే డన్. సో ఇప్పుడు మళ్ళీ మనం యూట్యూబ్ లోకి వెళ్తాం. యూట్యూబ్ లోకి వెళ్ళిన తర్వాత ప్లస్ బటన్ క్లిక్ చేస్తాం. ప్లస్ బటన్ క్లిక్ చేసినప్పుడు మనం ఆల్రెడీ కొన్ని ఫొటోస్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాం కదా ప్రీవియస్ గా. ఇక్కడ మనకి నచ్చిన ఫోటో ఏదైతే, నేను ఆల్రెడీ కొన్ని చూపించడానికి మీకు హ్యాపీ పొంగల్ అని ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ ఇచ్చి పిక్స్ ఇస్తే ఇదే నాకు రిలవెంట్ గా ఇచ్చింది అనమాట. సో ఇప్పుడు నేను ఒకటి హ్యాపీ పొంగల్ అనేది టెక్స్ట్ ఉన్నది చూస్ చేసుకుంటున్నాను. మేడం ఒకసారి డౌన్లోడ్ ఎట్లా చేయాలో చెప్పండి మేడం, అక్కడనే స్టక్ అయినా. ఫోటో షేర్ సార్, సేవ్ టు డౌన్లోడ్, అది టెక్స్ట్ నుంచి మనకు వెళ్తుంది. ఎలా అంటే జస్ట్ మనం ఏఐ మార్క్ ని క్లిక్ చేస్తాం, ఇక్కడ ఇమేజ్ అనేది మళ్ళీ జనరేట్ చేయవలసి వస్తుంది. అలా అయితే హ్యాపీ పొంగల్ క్రియేట్ ఎలిజబెత్ మ్యామ్, ఒకసారి మళ్ళీ ఒకసారి చూడండి మీరు, ఇప్పుడు అవుతుంది. సో క్రియేట్ అన్నప్పుడు మనకి కొన్ని ఆప్షన్స్ ఆల్రెడీ ఇన్బిల్ట్ గా ఇస్తుంది. సో ఇందులో మనకి అన్ని నచ్చితే అన్ని షేర్ చేసుకోవాలంటే జస్ట్ క్లిక్ ఆన్ దట్ రైట్ సైడ్, యువర్ ఇమేజ్ రైట్ సైడ్ రైట్ కార్నర్ లో 3 డాట్స్ వస్తాయి. 3 డాట్స్ ని క్లిక్ చేయండి, సేవ్ టు డివైస్, జస్ట్ డివైస్ లో సేవ్ చేయడమే. మళ్ళీ బ్యాక్ కి వెళ్తారు. ఇలా మనకి అన్ని పిక్స్ నచ్చినాయి అనుకోండి, జస్ట్ మీరు సేవ్ చేసి పెట్టుకున్నారు అనుకోండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫోటో అనేది చూస్ చేసుకోవచ్చు. సేవ్ అయింది. ఇప్పుడు ఇది కూడా హ్యాపీ పొంగల్, మనకి పొంగల్లో ఇది దీన్ని కూడా తీసుకొస్తారు కదా గంగిరెద్దుని. సో ఇది ఓకే. అలా మీరు జస్ట్ దాని మీద క్లిక్ చేస్తారు, రైట్ కార్నర్ లో 3 ఆప్షన్స్ వస్తాయి. కావాలంటే మీ ఫ్రెండ్ వాట్సాప్ లో షేర్ చేసుకోవచ్చు ఎక్కడైనా. ఇక్కడ సేవ్ టు డివైస్ అంటే మీ గ్యాలరీలోకి వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆప్షన్ ఏం చేసాము, ఈ పిక్ ని తీసుకుని డైరెక్ట్ క్రియేట్ వీడియోకి వెళ్ళిపోయాం, రైట్? ఇప్పుడు అలా కాదు, బ్యాక్ వచ్చేస్తున్నాను నేను. ఓన్లీ 4 ఫొటోస్ వస్తాయి మ్యామ్. 4 వస్తాయి. మీకు అవి నచ్చలేదు అనుకోండి, మళ్ళీ క్రియేట్ అని అడిగితే మళ్ళీ ఇంకో 4 వస్తాయి. మీకు నచ్చే వరకు అడిగితే అది ట్రై అగైన్ ఎన్ని పిక్స్ కావాలంటే అన్ని పిక్స్ వస్తాయి సార్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ మనకి ఫస్ట్
దేంతో చేసాము? ఓన్లీ ఇమేజ్ టు వీడియో చేసాం. ఇమేజ్ ప్రాంప్ట్ వచ్చిన తర్వాత చేసాం. ఇప్పుడు నేను సెకండ్ ఆప్షన్ ఏం చెప్తున్నానంటే ఫోటో టు వీడియో చేస్తున్నాను. ఫోటో టు వీడియో, క్లిక్ ఆన్ దట్. ఫోటో టు వీడియో. ఫోటో టు వీడియో అంటే మన గ్యాలరీలో ఏవైతే ఫొటోస్ ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది. మనకి ఏది నచ్చిందో అది తీసుకోవచ్చు, లేదా 1 2 3 4 4 ఫొటోస్ తీసుకునే ఆప్షన్ కూడా ఉంది. సో ఇప్పుడు నేను హ్యాపీ పొంగల్ అనేది ఒకటి, ఇది కొంచెం డిఫరెంట్ గా ఉన్నది ఏదైనా తీస్తా. అవి మనకి ఫస్ట్ అటెంప్ట్ లోనే ఇచ్చేస్తుందా అంటే కొంచెం డిఫరెంట్ గా ఈ పిక్ తీసుకున్నాను. ఫస్ట్ అటెంప్ట్ లోనే మనకి కరెక్ట్ గా ఇవ్వదు. ట్రై అగైన్ అంటే మళ్ళీ కొంచెం మంచిగా వేస్తుంది. ఏది మంచిగా వస్తుందో చూసుకుని అది మనం పోస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఒక పిక్ తీసుకున్నాను. నా నెట్వర్క్ ఫోటో టు వీడియో. అప్పుడు ఏమవుతుంది, జస్ట్ మనం ఫోటోను మాత్రమే సెలెక్ట్ చేసాం, కింద చాలా ఆప్షన్స్ ఇచ్చింది. అది ఆప్షన్స్ ఇచ్చే వరకు వెయిట్ చేయండి. అక్కడే మనకి చాలా ఆప్షన్స్ వస్తాయి. ఆ ఆప్షన్స్ ని మనం చూస్ చేసుకోవాలి అంతే. చూడండి ఇక్కడ ఏం కావాలి మీకు, వీడియో ఎలా జనరేట్ చేయాలనేది కొన్ని ఇన్బిల్డ్ గా మనకి ఆప్షన్స్ ఇస్తాయి. ఇక్కడ ఏమంటుంది, ఒక గోట్ వాక్ చేస్తూ కనిపించాలా, లేకపోతే ఫ్యామిలీ చీజ్ లౌడ్లీ రైస్ దేర్ హ్యాండ్స్ సెలబ్రేషన్ చేయాలా, ఇలా మనకి ఏదైతే బాగుంది అనేది చూస్ చేసుకోవాలి. లేదు నాకు ఇదేం వద్దు, నాకు నచ్చినట్టు కావాలంటే మీ ఇక్కడ ట్రై బ్రింగ్ టు యువర్ ఫోటో ఇన్ యువర్ లైఫ్ అని ఉంది కదా, ఇక్కడ మీరు మీ ప్రాంప్ట్ ని ఇచ్చి దాని మీకు నచ్చినట్టు కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వాళ్ళందరూ క్లాప్స్ ఇస్తూ రౌండ్ చేయాలని ఉందనుకోండి, అక్కడ మీరు ప్రాంప్ట్ అలా ఇచ్చుకోవచ్చు. బట్ నేను ఇప్పుడు జస్ట్ చూపించడానికి ఫ్యామిలీ స్టార్ట్స్ డాన్సింగ్ ఎనర్జీ ఇన్ ది రైస్ ఫీల్డ్స్, ఇది ఈ ఆప్షన్ చూస్ చేస్తున్నాను. సో ఎలా ఇస్తుంది చూద్దాం. నెక్స్ట్ ఏం లేదు, ఫోటోని తీసుకున్నాం మనం. అక్కడ ఫోటోని తీసుకున్నాక ఇన్బిల్ట్ గా కొన్ని ప్రాంప్ట్స్ యూట్యూబ్ ఇస్తుంది. దాన్ని మీరు ఒకసారి చదువుకుని మీకు ఏది నచ్చింది అనుకుంటే ఆ ప్రాంప్ట్ ని నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోవాలి. అలా కాదు అనుకుంటే మీరు ఓన్ ప్రాంప్ట్ కూడా ఇచ్చుకోవచ్చు. మీకు నచ్చినట్టు వాళ్ళు ఎలా మూవ్ అవ్వాలి, ఎలా క్లాప్స్ ఇవ్వాలి, ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, అలా ప్రాంప్ట్ మీరు చాట్ జీపీటీని అడిగి దాన్ని అక్కడ కాపీ పేస్ట్ చేస్తే దానికి రిలవెంట్ గా వీడియో అనేది యూట్యూబే జనరేట్ చేసి ఇస్తుంది. ఇక్కడ మనం చేసే వర్క్ చాలా తక్కువ, కొంచెం పేషెన్స్ తో అది వీడియో పర్ఫెక్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. దట్స్ ఇట్. ఇప్పుడు అందరూ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఫస్ట్ మీకు ఐడియా లేకపోయినా ఇప్పుడు ఓకే. మేడం సింగిల్ ఫోటోనే మ్యామ్ సింగిల్ ఫోటోనే తీసుకుంటాం సార్. సో ఇందాక నాకు ఓన్లీ 6 హ్యాండ్సే రైజ్ అయినాయి. ఇప్పుడు అందరూ నియర్లీ 40 రావాలి అనుకుంటున్నా. అందరూ వీడియోస్ అప్లోడ్ చేయండి. ఇట్స్ టేక్ టైం, నో ప్రాబ్లం. మేడం ఏ సింబల్ కనిపించడం లేదు మేడం. మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేసి మళ్ళీ ట్రై చేయండి సార్. ఒకసారి మొత్తం క్లియర్ ఆల్ చేసేసి మీరు రిఫ్రెష్ చేసి మీ మొబైల్ మళ్ళీ స్టార్ట్ చేయండి. ఓకే, ఆల్రెడీ ఇప్పుడు నాకు వీడియో అనేది జనరేట్ అయిపోయింది. ఒక్కొక్కసారి మనకి ఇక్కడ వరకు వచ్చి కూడా స్టాప్ అయిపోతుంది. డోంట్ వరీ, మళ్ళీ బ్యాక్ వెళ్ళి సేమ్ పిక్ తీసుకుని మళ్ళీ ప్రాంప్ట్ తీసుకుని కంటిన్యూ చేయండి. మేడం నేను ఉన్న వెంకనని ఇక్కడ నాది కూడా వీడియో ఇదే పొజిషన్ లో ఆగిందండి. ఆడియో అది నెట్వర్క్ ఆడియో అంటే ఈ టైం కొంచెం 7 to నైట్ టైం ఎక్కువ మంది ట్రై చేస్తూ ఉంటారు కదా సార్, అందుకని కొంచెం తొందర అవదు. మీరు ఎర్లీ మార్నింగ్ లేదా కొంచెం అలా డిఫరెంట్ టైంలో చేస్తే ఫాస్ట్ అవుతుంది. మనకి ఎర్లీ మార్నింగ్ తొందరగా అవుతాయి వీడియోస్. ఇప్పుడు అందరూ ఇదే వర్క్ లో ఉంటారు కదా. ఇంతకుముందు చెప్పిన మోడ్ లోనే నేను ట్రై చేస్తున్నాను. సేమ్ ఈ పొజిషన్ కి వచ్చి ఆగింది. ఈ ఆడియో ఇప్పుడు నాది కూడా స్లో అవుతుంది. సో నేను అప్పుడు ఏం చేస్తాను, మళ్ళీ బ్యాక్ వెళ్ళి నచ్చింది తీసుకుని దాన్ని పెట్టేస్తాను. సో ఇలా మీరు ట్రై చేయండి. అదే ఇంకొక ఇందాక ఆప్షన్ దాంట్లో ఇట్లా ఇన్ని ఆప్షన్స్ నేను చూడలేకపోయినా. ఇందాక రావు సార్, నేను అదే చెప్తున్నా. ఇందాక జస్ట్ మనం ఫోటో నుంచి డైరెక్ట్ క్రియేట్ వీడియో చేసేసాం. ఇప్పుడు మనం అవును ఇమేజ్ నుంచి వీడియోని జనరేట్ చేసుకుంటున్నాం. మన గ్యాలరీలో ఏదైతే ఇమేజ్ ఉందో దాని నుంచి మనం వీడియోని అనేది క్రియేట్ చేస్తున్నాం. ఇది ప్రాంప్ట్ మనం డిఫరెంట్ ఆప్షన్. దీంట్లో మనకి ఎక్కువ ఆప్షన్స్ వస్తాయి. మనకి నచ్చిన ప్రాంప్ట్ ఇచ్చుకోవచ్చు. అందులోనే అది ఇచ్చిన 10 ప్రాంప్ట్స్ లో ఏ ప్రాంప్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. బట్ అందులో క్రియేట్ వీడియో అంటే యూట్యూబ్ ఏ వీడియో ఇస్తే అదే తీసుకోగలం. అది నచ్చకపోతే మళ్ళీ క్రియేట్ అగైన్ చేయగలం. అందులో ఒక ఓన్లీ క్రియేట్ అగైన్ ఆప్షన్ తప్ప మనకి ఇంకొకటి చేయలేం.
బట్ ఇందులో మనకి నచ్చిన ఆప్షన్ ఏదైతే తీసుకోవచ్చు. మాక్సిమం ఇందులో మీరు ఈ మేమందరం వీడియోస్ చేయాలి అనుకున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ చేసుకోండి సార్. ఇప్పుడు ఈ టైంలో కొంచెం టైం చూడండి. మ్యామ్ ఫోటో టు వీడియో మనం ఏ దేంట్లోకి వెళ్లకుండానే మనకి ప్రాంప్ట్ అనేది వీడియో అనేది జనరేట్ అయిపోయింది, రైట్? సో వీడియో జనరేట్ అయిపోయింది కదా. ఈ వీడియోకి సేమ్ మనం మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూలోకి వెళ్ళిపోతాం. ఇది ఓకే అనుకోండి, ఓకే. లేదు మనకు నచ్చలేదు అనుకోండి, ట్రై అగైన్. ట్రై అగైన్ అయితే కొంచెం మళ్ళీ మూమెంట్స్ మారుస్తుంది. ఓకే, కంటిన్యూ. కంటిన్యూ చేసిన తర్వాత సేమ్ డన్. ఇక్కడ మనం కావాలంటే ఓన్ వాయిస్ ఓవర్ కూడా ఇచ్చుకోవచ్చు. డన్ చేసిన తర్వాత మార్క్, టిక్ మార్క్ వస్తుంది కదా. ఇప్పుడు సేమ్ ప్రీవియస్ గా మీకు ఏదైతే ఆప్షన్స్ చెప్పానో అవే ఇక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏ అనేది టెక్స్ట్ కి వెళ్తాం. ఇక్కడ మనకి నచ్చిన టెక్స్ట్ ఇచ్చుకుని ఏ ప్రాంప్ట్ ని యూజ్ చేసుకుని వాయిస్ ఓవర్ అనేది ఇచ్చుకోవచ్చు. లేదా అదేం వద్దు మీకు అది టఫ్ ఉంది అనుకుంటే జస్ట్ మీరు మ్యూజిక్ లోకి వెళ్ళి మ్యూజిక్ యాడ్ ఆన్ చేసేసుకోండి. ఇక్కడ నేను కొంచెం ప్రాంప్ట్ డిఫరెంట్ గా ఇస్తున్నాను. హ్యాపీ పొంగల్ది వేరే ఇస్తున్నాను. ఇక్కడ కొంచెం కలర్ చేంజ్ చేస్తున్నాను. సేమ్ మనం టెక్స్ట్ లోకి వెళ్ళాం, కొంచెం ప్రాంప్ట్ కలర్ చేంజ్ చేశాను. ఆ మేడం లైన్ ని పెంచాను, తగ్గించి మన ప్రాంప్ట్ సైజ్ అనేది ఫాంట్ సైజ్ పెంచుకుంటాం, అలాగే తగ్గించుకుంటాం ఇలా. మేడం ఎస్ సార్, చెప్పండి. ఈ లాంగ్వేజ్ మార్చుకోవచ్చా? లాంగ్వేజ్ అంటే మనకి ఏఐ వాయిస్ యూజ్ చేస్తే ఇంగ్లీష్ ఓన్లీ పర్ఫెక్ట్ వస్తుంది, తెలుగు రాదు సార్. అలా కాదు, మనకి లాంగ్వేజ్ మనం మనకి నచ్చినట్టు పెట్టుకోవాలనుకున్నప్పుడు మన డాష్ బోర్డ్ లో ఆల్రెడీ క్లిప్ బోర్డ్ లో తెలుగుది కాపీ చేసుకొచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇలా ఏదైనా మీకు కావాల్సింది తీసుకుని ఆ ప్రాంప్ట్ ని ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. హ్యాపీ పొంగల్ ప్లేస్ లో ఇప్పుడు నేను ఏదైతే తీసుకున్నానో సేమ్ అలాగే మీరు తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక మీకు డౌట్ వచ్చింది కదా, అది చూపిస్తాను. వాట్సాప్ లో తెలుగు టైపింగ్ ఉంది, దాన్ని కాపీ ఎస్ పేస్ట్ సార్, చేయొచ్చా? ఎస్ సార్ చేయొచ్చు. యాక్చువల్ గా నా దగ్గర ఉందా లేదా అనేది చూస్తున్నాను. ఓకే, ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ అనేది కాపీ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను వేరే ఫోటో తీసుకున్నాను దానికి. ఓకే, ఇప్పుడు మీరు అడిగిన డౌట్ నేను ఆల్రెడీ తెలుగు ప్రాంప్ట్ తీసుకున్నాను. మీకు ఇది వద్దు అనుకున్నప్పుడు ఇది బ్యాక్ వెళ్ళిపోతాం, తీసేస్తాం. ఇప్పుడు సేమ్ నేను అదే ప్రాంప్ట్ ని తెలుగు ప్రాంప్ట్ ని ఇక్కడ పెట్టేసా. చూడండి, కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడం. దీన్ని ఏ క్లోన్ అయితే కరెక్ట్ చదవదు, మీరు ఓన్ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. ఇది మనం ఫాంట్ సైజ్ పెంచుకోవచ్చు. డన్ ఇక్కడ పెట్టుకోవచ్చు, టాప్ లో పెట్టుకుంటాం. కలర్ చేంజ్ కావాలంటే మళ్ళీ దాన్నే క్లిక్ చేస్తే ఎడిట్ ఆప్షన్ వస్తుంది. ఆ ఎడిట్ ఆప్షన్ లో మనకి నచ్చిన కలర్ ని యాక్సెప్ట్ చేసుకుంటాం, ఓకే చేసుకుంటాం. చేసిన తర్వాత మీరు వాయిస్ ఓవర్ పెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ వాయిస్ ఓవర్ మైక్ సింబల్ ఉంది కదా, ఆ సింబల్ ని క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఓన్ వాయిస్ ఓవర్ అనేది రికార్డ్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు రికార్డ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది మనకి ఓకే అనుకుంటే నెక్స్ట్ లోకి వెళ్ళిపోతాం. ఓకేనా సార్? సో ఇక్కడ మనం అలా మన ప్రాంప్ట్ కూడా పెట్టుకోవచ్చు. ఇది రెలవెంట్ కాబట్టి నేను తీసేస్తున్నాను. సో దీనికి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ అనేది యాడ్ చేస్తున్నాను. జెంట్ వాయిస్ యాడ్ చేశాను, టిక్ చేశాను. ఇప్పుడు నాకు ఇది ఓకే అనుకున్నప్పుడు యాడ్ సౌండ్ సార్. ఓకే, యాడ్ సౌండ్ లో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతి సాంగ్ ఉందేమో చూద్దాం సార్. సంక్రాంతి నాగేశ్వరరావు పాడబెట్టండి. సంక్రాంతి పండుగ అనేదో సాంగ్ వచ్చింది. సో ఇక్కడ మనకి గోదావరి గట్టు మీద అనుంది. ఇట్స్ యాటిట్యూడ్ పొంగల్ ఏదో ఉంటుంది కదా సార్. సంక్రాంతి వచ్చింది తుమ్మెద అని బట్టి. ఓకే, సంక్రాంతి వచ్చిందే తుమ్మెద. ఓకే, అక్కడ మనం జస్ట్ క్లిక్ చేస్తాం. ఓకే, ఇది వచ్చింది సార్. ఇప్పుడు మనం దాని మీద క్లిక్ చేసుకుంటాం.
క్లిక్ చేసినప్పుడు ఆ సాంగ్ అనేది ప్లే అవుతుంది. సో ఇప్పుడు మీకు ఆన్ చేస్తాను. For all your dedication. We did it. What an amazing effort by everyone. This is a రైట్. బట్ testament to our ఈ unity పాట and వచ్చినప్పుడు hard అక్కడ work. టెక్స్ట్ Thank you బాగాలేదు for కదా, all your సో నేను dedication. టెక్స్ట్ తీసేస్తాను. We did it. What an amazing effort by everyone. This is a testament to our unity and hard work. Thank you for all your dedication. ఓకే, ఇక్కడ మనం We did కావాలంటే it. మూవ్ What an కూడా amazing చేసుకోవచ్చు. effort. డన్. బట్ ఇప్పుడు నాకేంటి ఈ టెక్స్ట్ సంబంధించి నాకు నచ్చలేదు, ఎందుకంటే పాటకి వేరు ఉంది కదా. సార్ బాగా పాడుతున్నారు సార్ ఎవరు. సో యువర్ ఆడియోని మ్యూట్ చేసేసాను నేను. ఇప్పుడు ఓన్లీ సాంగ్ ఒకటి వినిపిస్తుంది. New hopes, new energy, and abundant success into your life. Happy Pongal Sundays. May this new harvest bring new hopes, new energy, and abundant success into your life. ఓకే, ఇక్కడ ఆడియో మనకి ఇంకా అసలు వద్దు అనుకున్నప్పుడు బ్యాక్ వెళ్ళి టెక్స్ట్ ని క్లిక్ చేసి Happy Pongal వాయిస్ ఫ్లో ని Sundays. నన్ చేసేసేయండి. డన్. ఓకే, టెక్స్ట్ కావాలంటే ఉంచొచ్చు లేకపోతే తీసేయచ్చు. ఓకే, ఇది మనకు ఓకే కదా. ఇప్పుడు ఏం చేస్తాం, నెక్స్ట్ సేమ్ ప్రాసెస్. ఇక్కడ మనం హ్యాష్ ట్యాగ్స్ కామన్ పెట్టుకుంటాం. హ్యాపీ పొంగల్ అని పెట్టుకోవచ్చు, లేదా సంథింగ్ టెక్స్ట్ రాసుకోవచ్చు మీరు, నో ప్రాబ్లం. బట్ ఇంకొకటి ఏంటంటే ప్రతి దానికి సేమ్ టైటిల్ యూజ్ చేయకూడదండి. హ్యాపీ పొంగల్ ప్రతి వీడియోకి అదే చేయకూడదు, అది యూట్యూబ్ ఆల్గరిథం పుష్ చేయదు. కొంచెం డిఫరెన్సెస్ ఉండాలన్నమాట, డిఫరెన్స్ ఉండాలి. ఇక్కడ నేను కొంచెం ఇది ఇందాక పెట్టాం కదా మనం, సో ఇక్కడ హ్యాపీ పొంగల్ అని చెప్పి కొంచెం ఇలా లిటిల్ బిట్ రాసాం. ఇక్కడ మనకి 100 క్యారెక్టర్స్ తీసుకుంటుంది. సో ఇప్పుడు టైం అవుతుంది కాబట్టి నేను జస్ట్ హ్యాపీ పొంగల్ వరకు చూపుతున్నాను. ఇక్కడ నా ఛానల్ది యూజ్ చేస్తున్నా, వాయిస్ ఆఫ్ వనిత అని. అలాగే హ్యాష్ హ్యాపీ పొంగల్. నెక్స్ట్ ఫెస్టివ్ సీజన్ కదా ఇది, ఫెస్టివ్ వైబ్స్. అలా ఈ కీవర్డ్స్ యూజ్ చేయాలని లేదు, మీరు జస్ట్ క్లిక్ ఆన్ దట్. కొంచెం బాగా టాప్ మోస్ట్ లో ఉన్నవి అవన్నీ తీసుకొని చేయండి. నేను నెక్స్ట్ కి వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ అన్లిస్టెడ్ లో ఆల్రెడీ మనం పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ సార్ ఆప్షన్ కనిపించలేదన్నారు కదా, ఇక్కడ ఇన్వైట్ కొలాబరేటర్ కింద ఆల్టర్డ్ కంటెంట్ అని ఉంది సార్. ఒకసారి డౌట్ అడిగారు కదా, సో మీరు జస్ట్ స్క్రోల్ చేస్తే ఇక్కడ ఆల్టర్డ్ కంటెంట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఎస్ పెడతాం. అలా కాకుండా మన ఓన్ వీడియో అయితే నో పెడతాం. సో ఇదంతా ఓకే అనుకున్నప్పుడు మనం జస్ట్ అప్లోడ్ చేస్తాం. సో అప్లోడ్ చేస్తున్నారా అందరూ? ఎస్ మేడం, చేస్తున్నాం. ఓకే, రైట్ సార్. మేడం ఇట్లా చేస్తే మన మానిటైజేషన్ అవుతుందా మేడం, ఇబ్బంది అవుతుందా? మానిటైజేషన్ కి ఏమి ఇబ్బంది అవ్వదు సార్. షార్ట్స్ కి మనం చేసుకోవచ్చు. మనం ఎప్పుడు మన కంటెంట్ ని యూజ్ చేసుకోవాలి, పక్క వాళ్ళ కంటెంట్ ని లేదా కొంచెం ఇర్రెలివెంట్ అంటే ఐ మీన్ వల్గర్ గా ఉన్న కంటెంట్ ఇలాంటివి ఏమైనా యూజ్ చేస్తే ప్రాబ్లం అవుతుంది, కానీ మన ఓన్ కంటెంట్ ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది. నేను ఇప్పుడు 34 minutes ముందు పెట్టాను, నాకు 413 వ్యూస్ వచ్చేసారు. నేను ఇంకా వాట్సాప్ లో షేర్ చేయలేదు, నా సోషల్ మీడియా ఏది షేర్ చేయలేదు. నేను ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది కాబట్టి నా వీడియోని కూడా నేను చూసుకోలేదు. సో ఇలా మనం ఒక వ్యూస్ అయితే మనకి కంపల్సరీ వస్తాయి. సో ఇప్పుడు మనం పెట్టి నేను హాఫ్ అన్ అవర్ పెట్టాను కదా, నియర్లీ నాకు 500 వచ్చేసినాయి. నేను అన్నాను కదా 1 hour లో మీకు 1000 ప్లస్ తెప్పిస్తాను, ఇంకొక 1 hour లో నాకు 1K ప్లస్ అయిపోతుంది. సో మీకు కూడా అలా అవ్వాలి అనుకుంటే జస్ట్ మీరు వీడియోస్ ని ఇలా పోస్ట్ చేస్తూ ఉండండి, అయిపోతాయి. సో ఇది మనకి ఒకసారి రిఫ్రెష్ చేసిన తర్వాత యాడ్స్ పెండింగ్ అని వస్తుంది. యాడ్స్ పెండింగ్ ఉన్నప్పుడు పబ్లిష్ చేయకూడదు, అది జస్ట్ మనకి మానిటైజేషన్ సింబల్. అంటే మీకు ఇక్కడ గ్రీన్ సింబల్ రాదు, మానిటైజేషన్ అవ్వలేదు కాబట్టి. అయిన వాళ్ళకి మానిటైజేషన్ సింబల్ వస్తుంది, దీని నుంచి కూడా మీకు ఇన్కమ్ వస్తుంది. బట్ లాంగ్ వీడియోస్ కి వచ్చిన ఇన్కమ్ షార్ట్ వీడియోస్ కి రాదు. షార్ట్ వీడియోస్ కి ఓన్లీ మనం సబ్స్క్రైబర్స్ ని గెయిన్ చేయగలం, వ్యూస్ తెచ్చుకోగలం. సో వన్స్ సబ్స్క్రైబర్స్ వ్యూస్ మనకి 1 lakhs వ్యూస్ వచ్చినప్పుడు కంపల్సరీ మనం లాంగ్ వీడియో పెట్టినప్పుడు అందరికీ కూడా కొంచెం చూపించే అవకాశం ఉంటుంది కదా. సో దాని నుంచి మనం ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నాకు రిఫ్రెష్ అయిపోయింది.
నార్మల్గా అయితే మీరు వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఇమీడియట్ గా కాకుండా ఒక 15 to 30 మినిట్స్ తర్వాత పబ్లిష్ చేయండి. అప్పుడు ఇంకా బాగా వస్తాయి వ్యూస్. ఇప్పుడు మీకు జస్ట్ వెంటనే కూడా కొత్త వాళ్ళకి బాగానే వస్తాయి. నేను మళ్ళీ ఎడిట్ ఆప్షన్కి వెళ్ళాను. ఇప్పుడు పబ్లిష్ చేసేస్తున్నాను. కానీ ఇప్పుడు నేను చెయ్యట్లేదు. నేను ఆల్రెడీ వేరే వీడియోస్ షెడ్యూల్ చేసుకున్నాను కాబట్టి మీరు పబ్లిష్ చేసేసుకోండి. ఓకే, ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్. అర్థమైంది కదా ఇక్కడ వరకు? సో ఇప్పుడు ఎంతమంది వీడియోస్ పోస్ట్ చేశారు? మ్యామ్ కెన్ ఐ ఆస్క్ వన్ క్వశ్చన్? ఎస్ సార్, ఎస్ మ్యామ్ చెప్పండి. ఆల్టర్ కంటెంట్ దగ్గర ఏం పెట్టాలి మ్యామ్? ఎస్ మ్యామ్, ఎందుకంటే మనం ఫుల్ అందులో మనం చేసేది ఏం లేదు, అంతా ఏ కంటెంట్ ని యూజ్ చేసుకున్నాం కాబట్టి ఎస్ పెడతాం. ఓకే అలా కాకుండా మన ఓకే ఓన్ కంటెంట్ అయితే నో పెడతాం. ఓకే మ్యామ్. ఇప్పుడు పోస్ట్ చేసేయచ్చా మ్యామ్? ఇంకా చేసేసేయండి. 2 వీడియోస్ పోస్ట్ చేశారు మీరు, నాకు వ్యూస్ కావాలి. నో ఇప్పుడు మ్యామ్, ఓన్లీ ప్రీవియస్ వన్ మ్యామ్, వీడియోకి ఎన్ని ఓన్లీ వ్యూస్ వన్. వచ్చినాయి చెప్పండి. మేడం హ్యాపీ ప్రీవియస్ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ సార్, చెప్పండి. ఇప్పుడు ఈ టెక్స్ట్ టైప్ చేశాక అది సెంటర్ లో వస్తుంది మేడం. దాన్ని మరి పైకి జరపమన్నారు కదా, ఎట్లా చేయాలి ఎడిట్ లో? డన్ చేసిన తర్వాత డ్రాగ్ అవుతుంది సార్. అది వితౌట్ డన్ మనకి డ్రాగ్ అవుతుంది. ఒకసారి మీరు టెక్స్ట్ అయిపోయిన తర్వాత డన్ చేసిన తర్వాత డ్రాగ్ అవుతుంది ఫోటో మీద. అంటే మళ్ళీ ఆ టెక్స్ట్ మీద ప్రెస్ చేసి పైకి జరపాలా? డన్ చేసేసిన తర్వాత జస్ట్ మీరు ఫింగర్ తో ట్యాప్ చేసి దాన్ని పైకి కిందికి జరపండి. ఏ ప్లేస్ లో కావాలంటే ఆ ప్లేస్ లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. ఒకదానికి 345 వచ్చాయి మేడం, ఒకదానికి 304 వ్యూస్ వచ్చాయి మేడం. వావ్, ఇప్పుడే చేశారా సార్? ఇప్పుడు మీ రన్నింగ్ లోనే చేసాం, మొత్తం ఒక 4 వీడియోస్ చేశాను. వెరీ నైస్, రెండింటికి అయితే ఎక్సలెంట్ సార్. 300 దాటి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేయండి. ఎంతమంది వీడియోస్ పబ్లిష్ చేశారు? ఎంతమందికి వ్యూస్ వచ్చాయి? మ్యామ్ నేను అప్లోడ్ చేశాను కానీ షార్ట్స్ లో కనిపించట్లేదు మ్యామ్ అది. మీరు ఒకసారి రీఫ్రెష్ చేసి చూడండి. మ్యామ్ ఇంతకు ముందు వీడియోస్ కి 263 వ్యూస్ వచ్చాయి. ఓకే, వెరీ నైస్ మ్యామ్. సో ఇప్పుడు ఎవరు? మల్లేష్ గారు చెప్పండి, ఎన్ని వ్యూస్ వచ్చాయి? ఫస్ట్ దానికి 8 వచ్చాయి మ్యామ్. ఓకే సెకండ్ది ఇప్పుడే పెట్టాను మ్యామ్, మీ కంప్లీట్ అయిన తర్వాత. ఓకే, ఎవరైతే ఈ 9 days నుంచి వీడియోస్ చేస్తున్నారో వాళ్ళకి ఇంకా బాగా వస్తుంది. స్టార్టింగ్ అయినా సరే మీరు జస్ట్ ఒక కొంచెం పర్ఫెక్ట్ కొంచెం ఆర్డర్ లో చేస్తే తప్పకుండా వ్యూస్ వస్తాయి, కొత్త వాళ్ళకి కూడా వస్తాయి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ షార్ట్స్ అండి. షార్ట్స్ ఆప్షన్ వచ్చిన తర్వాత బెస్ట్ అయింది అనమాట. ప్రీవియస్ గా మేము ఈ వీడియోస్ తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు 8 years బ్యాక్ షార్ట్ ఆప్షనే లేదు, అన్ని లాంగ్ వీడియోసే. సో లాంగ్ వీడియోస్ అయినా నేను కంటిన్యూగా చేయడం వల్ల అన్ని నాకు మిలియన్స్ లోనే ఉన్నాయి, క్రోర్స్ లోనే ఉన్నాయి వ్యూస్. బట్ మీన్ వైల్ కొంచెం నేను డిఫరెంట్ కోర్సెస్ నేర్చుకోవడం అలా ఉండడం వల్ల కొంచెం కాన్సన్ట్రేషన్ తప్పింది. బట్ అగైన్ ఐ కంటిన్యూ మై జర్నీ. సో ఇదండి టాపిక్. సో ఇక్కడ మీరు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈ రెండింటిని ప్రాక్టీస్ చేయండి. అక్కడ ఇంకా మీకు ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఆప్షన్స్ ని కూడా మీరు ట్రై చేస్తూ ఉంటే తప్పకుండా మీ వ్యూస్, సబ్స్క్రైబర్స్ తప్పకుండా పెరుగుతాయి. సో ప్రసాద్ బాబు గారు నేమ్ చేంజ్ చేసుకుందాం. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్, చెప్పమ్మా. 333 వ్యూస్ వచ్చాయి మ్యామ్. వావ్, గ్రేట్. కంటిన్యూ చేయండి. నెక్స్ట్ ఫస్ట్ మీరు అడగొచ్చు, మ్యామ్ మాది రెలవెంట్ టాపిక్ కాదు, ఇర్రెలవెంట్ కదా అని. ఏం లేదు, ఇది పొంగల్ కాబట్టి మీరు ఒకటి క్యాష్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలంటే మనం సీజన్ బట్టి మన వీడియోస్ ని మార్చుకోవాలి. ఇప్పుడు మోటివేషనల్ అయినా మనం పొంగల్ విషెస్ చెప్తాము, ఎక్సర్సైజ్ యోగా చేసిందన్నా పొంగల్ విషెస్ చెప్తాం కదా. సో అప్పుడు ఏం చేస్తామంటే రోజు పెట్టే టాపిక్ కన్నా ఆ పొంగల్ టైంలో లేదా న్యూ ఇయర్ టైం, పొంగల్ టైం ఇలా ఉంటాయి కదా ఫెస్టివల్ సీజన్స్, ఆ సీజన్ లో మీరు ఇలాంటి కొన్ని వీడియోస్ పోస్ట్ చేస్తే గనక తప్పకుండా మీ రీచ్, గ్రోత్ అన్ని పెరుగుతాయండి. అలాగే నెక్స్ట్ లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ చేయండి. ఫస్ట్ లోనే మీకు అన్ని ఇంత సక్సెస్ వచ్చేయాలంటే అవ్వదు, కంటిన్యూగా కన్సిస్టెన్సీగా చేయండి. థ్యాంక్ యూ సార్. ఉదయ్ భాస్కర్ సార్ చెప్పండి సార్. థ్యాంక్ యూ మా. ఓకే అండి. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మ్యామ్.
ఫర్ యువర్ థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ సెషన్ అండ్ యాక్షన్ ఓరియంటెడ్. రెడీగా అందరూ మా చేత ఇమీడియట్ గా చేయించారు. అయితే నాకు ఇప్పుడు 183 వ్యూస్ వచ్చినాయండి. ఇప్పుడు నేను ఓకే. కొంచెం లేట్ గా చేశాను, ఎందుకంటే ఫస్ట్ మొబైల్లో చాలా మందికి ఎలాగైతే ఆప్షన్ రాలేదో అది మనకి ఇది రావట్లేదండి అందులో. మళ్ళీ ఇప్పుడు ఓకే. ఏదైతే సెషన్ జరుగుతుందో దాంట్లో ఒకసారి మళ్ళీ చూస్తే ఈ మొబైల్ అంటే ఐఫోన్ లో అయితే వచ్చింది, దాంట్లో రాలేదన్నమాట. సో అందువల్ల కొంచెం లేట్ అయింది. బట్ నేనేం చేశానంటే రెడీగా ఉంది కదా వీడియో ఒకటి, నాది మొన్న రికార్డ్ చేసిన ఒక వీడియో ఉంది 1 minute ది, అదే ఓకే. అప్లోడ్ చేశాను నేను. మీరు చెప్పిన దాంట్లో మ్యూజిక్ ఒకటి యాడ్ చేసి దాని ప్రకారం ఎలా చూద్దాం అని చెప్పి నేను కూడా అది అప్లోడ్ చేయడం జరిగింది. బట్ అసైన్మెంట్ చేయాలి కాబట్టి కంపల్సరీగా చేసాను నేను కూడా. ఇమీడియట్ గా 183 వ్యూస్ అయితే వచ్చాయి. బట్ మీకు తెలిసిందే, ఎంత కంటెంట్ క్రియేట్ చేసినా అప్లోడ్ చేయకపోతే నథింగ్ కదా. సో నేను కూడా అందులో చాలా బ్యాక్వర్డ్ స్టూడెంట్ ని. సో అయ్యో. డెఫినెట్ గా ఈ ఇయర్ సంకల్పం తీసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా 1 lakh సబ్స్క్రైబర్స్ కి టార్గెట్ పెట్టుకొని అందరం వెళ్తున్నాము. అదే రకంగా నేను కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ భోగశ్రీ గారు వన్స్ అగైన్ ఫర్ యువర్ వండర్ఫుల్ సెషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. న్యూ ఇయర్ లో మంచి ఫీడ్బ్యాక్ సార్ ఫ్రమ్ యువర్ సైడ్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ వన్ మోర్ సార్, వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ సార్, మనం మ్యూజిక్ యూజ్ చేస్తున్నారు కదా సార్, మీరు 1 minute దానికి యూజ్ చేశారు కదా మ్యూజిక్. సో అది ఒక్కొక్కసారి కాపీరైట్ కంటెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. అంటే 9 seconds 9 below సెకండ్ అయితే మనకు కాపీరైట్ రాదు ఏ మ్యూజిక్ తీసుకున్నా. బట్ మనం 1 minute వి తీసుకున్నప్పుడు కొన్నివి పడవు, కొన్నిటికి పడతాయి. మీరు సిస్టమ్ లో అక్కడ కాపీరైట్ ఆప్షన్ ఉంటుంది కదా సార్, ఎస్ అక్కడ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఓకే. సో అందుకనే ఆల్రెడీ ఒకసారి 2 సార్లు ఆల్రెడీ నాకు స్ట్రైక్ వచ్చిందండి. దాన్ని బట్టి నేను ఇంకా ఈ స్ట్రైకులతో మనం పడలేమని చెప్పి కొద్దిగా గ్యాప్ తీసుకున్నాను అనమాట. అక్కడతో ఆ గ్యాప్ ఒక 2 years గ్యాప్ వచ్చింది ఇప్పుడైతే. అంటే యాక్చువల్ గా థ్యాంక్ యూ. కాపీరైట్ ప్రాబ్లం ఏముండదు సార్, కాపీరైట్ కి ప్రాబ్లం ఏముండదు. కాపీరైట్ అంటే జస్ట్ ఇప్పుడు వాళ్ళకి ఏం ఇన్కమ్ జరిగిందంటే మేడం, వెళ్ళిపోతుంది. నాది ఇక్కడ డౌట్ కూడా నాది. యాక్చువల్ గా వీడియో ఎడిట్ చేసిన తర్వాత అంటే వేరే యాప్స్ లో మనం ఎడిట్ చేసినప్పుడు మ్యూజిక్ యాడ్ చేసి మన వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాం, అదే వాయిస్ రికార్డ్ అవుతుంది కాబట్టి అది కంప్లీట్ గా ఏమవుతుందంటే నేను ఆ కాపీరైటెడ్ కాంటెంట్ ని ఎడిట్ చేసి తీసేయమని చెప్పి యూట్యూబ్ సజెస్ట్ చేసినప్పుడు దాంతో పాటు కంటిన్యూ చేస్తే అది ఏమవుతుందంటే నా వాయిస్ కూడా తీసేస్తుందండి అందులో. సో అందుకనే నేను మళ్ళీ వీడియో అది మళ్ళీ అప్లోడ్ చేయాలి, మళ్ళీ ఎడిట్ చేయాలి, ఇంకా అలా గ్యాప్ వచ్చింది అనమాట. అప్పుడు ఏం చేస్తారంటే సార్, మీరు మీ ఓన్ కంటెంట్ మీ ఓన్ వాయిస్ ఓవరే ఉంచండి. వాయిస్ దానికే మనకి ఎక్కువ ఆల్గోరిథం పుష్ చేస్తుంది. ఓకే. అలాగే మీరు మ్యూజిక్ యాడ్ ఆన్ చేసుకోవాలన్నప్పుడు యూట్యూబ్ లో ఆల్రెడీ మనకి మ్యూజిక్ ఉంటుంది కదా యూట్యూబ్ లైబ్రరీలో. సో దాంట్లోంచి మీరు కాము లేదా మీకు రెలవెంట్ మ్యూజిక్ ఏదైతే ఉందో డౌన్లోడ్ చేసుకుని దాన్ని యాడ్ ఆన్ చేసుకోండి సార్. ఓకే ఓకే మ్యామ్, యాడ్ ఆన్ చేసుకుని షూర్. మీ వాయిస్ 100% ఉండాలి. బట్ మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో అది జస్ట్ 40-30 అంటే ఒకసారి మీరు వీడియో ఆన్ చేసినప్పుడు మన వాయిస్ ని మ్యూజిక్ డామినేట్ చేయకుండా చూసుకోవాలి. మ్యూజిక్ అయితే ఓకే ఉంటుంది, మన వాయిస్ ని డామినేట్ చేయకుండా దాన్ని అడ్జస్ట్ చేసుకుని ఒకసారి సెట్ చేసుకుంటే అది బాగుంటుంది సార్. ఓకే అండ్ ఓకే షూర్. ఈ అప్లోడ్ ఇక్కడ నేను ఇప్పుడు చెప్పాను కదా షార్ట్ లో ఏదైతే మ్యూజిక్ అప్లోడ్ చేశానో అవి లాంగ్ వీడియోస్ చేస్తే కంపల్సరీ కాపీరైట్ పడుతుంది. ఓహో ఓకే ఓకే. నేను జస్ట్ ఇది స్టార్టింగ్ వాళ్ళకి వ్యూస్ రావాలని కాబట్టి జస్ట్ చెప్పాను. సో 9 seconds బిలో అయితే ఏ సాంగ్ మనకి కాపీరైట్ రాదు. 1 minute కి అయితే మాత్రం ఆ మ్యూజిక్ అంటే కొన్ని ఫ్రెండ్షిప్ అని ఉంది కదా, ఫ్రెండ్షిప్ అనే మ్యూజిక్ ఉంటుంది, దానికి కాపీరైట్ రాదు సార్. మాక్సిమం నేను యూజ్ చేశాను. అలా కొన్ని మ్యూజిక్స్ ఉంటాయి, ఒకసారి ట్రై చేసుకుని అది ఇప్పుడు రావట్లేదు అనుకున్నప్పుడు ఆ ఇంకో డౌట్ మ్యూజిక్ ని యూజ్ చేసేయచ్చు. సపోజ్ ఇప్పుడు వేరే యాప్స్ మనం ఆల్రెడీ దాంట్లో పెయిడ్ యాప్స్ తీసుకున్నప్పుడు దాంట్లో కొన్ని వాళ్ళు ఇచ్చే మ్యూజిక్ ఉంటుంది కదండి. సో దాంతో రికార్డ్ చేసినా సరే ఇందులో వస్తుందా మళ్ళీ అది అది రాదా అప్పుడు? మనం ప్రో తీసుకుంటే రాదు సార్. అలా కాకుండా ఇప్పుడు ఓ- క్యాన్వాలు ఫ్రీ ఉంటాయి కదా, అవి తీసుకుంటే మాత్రం వస్తాయి కంపల్సరీ. ఆ, ఇప్పుడు సంక్రాంతి ఉంది, మనకి కావాలని చెప్పి వాడు ఫ్రీ అనే అంటాడు, బట్ మనం అది యూజ్ చేసుకుంటే తప్పకుండా కాపీరైట్ వస్తుంది. రేపు మనకి ఓ- మ్యూజిక్ నుంచి సెషన్ ఉందండి, అక్కడ ఎలా ఓ రైట్ లేకుండా మ్యూజిక్ అది రేపు డిస్కస్ చేద్దాం. షూర్ షూర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ భగశ్రీ మ్యామ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ శ్రీధర్ వేర్మల సార్. అలాగే నా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వన్ మోర్, ఇప్పుడు నేను రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ మీద ఫోకస్ చేస్తున్నాను. ఇన్స్టాగ్రామ్ లో కూడా వాయిస్ ఆఫ్ వనిత అని ఉంటుంది,
దాన్ని కూడా ఫాలో చేయండి. మంచి కంటెంట్. నెక్స్ట్ ఐ హోప్ మాక్సిమం యూజ్ అయ్యే కంటెంట్ నేను ఇవాళ చెప్పాను అనుకుంటున్నాను. అలాగే షార్ట్స్ ద్వారా మీరు వ్యూస్, అలాగే ఈ మంత్ మీకు 1 మంత్ కదా, దిస్ ఇస్ ది 10th డే, ఇంకా 20 డేస్ ఉన్నాయి. 20 డేస్ లో మీరు 1000 సబ్స్క్రైబర్స్ ని కంపల్సరీ గెయిన్ చేస్తారు అని ఆశిస్తూ, గట్టిగా సంకల్పించుకొని ఇంకా మంచిగా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలి అని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద పార్టిసిపెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ మ్యామ్. యూ సో మచ్. యోగేశ్వరి మేడం, సార్ చెప్పండి. హలో మేడం. 840 వ్యూస్ వచ్చినాయి మేడం. 40 వావ్ minutes. సార్, గివ్ మీ వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ సార్. సూపర్. సో నా నెంబర్ నోట్ చేసుకోండి. మీకు వ్యూస్ వస్తే కనుక తప్పకుండా నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. రాకపోయినా ఓకే రాలేదు మ్యామ్ అని చెప్పండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ టైం ట్రై చేయండి. అంటే మీకు కొంతమంది ఇప్పుడే ట్రై చేస్తే వెంటనే మీకు కొన్ని ఆప్షన్స్ రావు యూట్యూబ్ అల్గోరిథం బట్టి. ట్రై చేయండి. ఇలా మీరు సార్ ఏదైతే 20 డేస్ 20 టాపిక్స్ చెప్తారో దాంతో పాటు ఈ వీడియోస్ మాత్రం కంటిన్యూగా పోస్ట్ చేయండి. ఈ వీడియోస్ ని కంటిన్యూగా పోస్ట్ చేయడం మాత్రం ఆపదు. సార్ ఇచ్చిన హోంవర్క్ సార్ ఇచ్చింది, నేను ఇచ్చిన హోంవర్క్ అన్నమాట. రిమైనింగ్ 20 డేస్. ఓకే, సో 1 అవర్ ఇంకా అవ్వలేదు సార్. ఓకే, 1 మెంబర్ అయితే 1000 కి రీచ్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా పేషెంట్ గా ఐ నో ఇక్కడ అంటే చాలా మంది స్టార్టర్స్ ఉన్నారు కాబట్టి కొంచెం వాళ్ళు ఇంకా స్లో కావాలనుకుంటున్నారు. బట్ ఐ థింక్ మీరు ఇంతకంటే స్లోగా నాకు ఎవరు చెప్పలేరు అనిపించింది. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. సో వాళ్ళ ఒక జర్నీ ఈ రోజు 10 డేస్ జర్నీ ఇట్లా టేక్ ఆఫ్ చేయించారనమాట. ఇన్ని రోజులు జస్ట్ ఇంకా ప్లాట్ఫామ్ మీదనే ఉన్నారు, ఈ రోజు టేక్ ఆఫ్ అయ్యింది చాలా మంది జర్నీ కూడా. సో ఇట్ ఈస్ ఐ థింక్ వెరీ సింపుల్ టూల్ అండ్ టెక్నిక్. అయినా ఇంకా అందరికీ కూడా ఏఐ అనేది అవైలబుల్ కాలేదు, బట్ జస్ట్ మీరు స్టార్ట్ చేయండి, జర్నీ స్టార్ట్ చేయండి, అందరికీ ఏఐ వస్తుంది. రైట్, ఐ నో ఇట్స్ టూ లేట్ మ్యామ్. ఒక 1 or 2 క్వశ్చన్స్ ఏమైనా తీసుకోగలరా? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ సో నేను మీకు ఇచ్చిన టైటిల్ దానికి ఫుల్ఫిల్ చేశానంటారా? అబ్సల్యూట్లీ అండి. ఎస్. థ్యాంక్ యూ సార్. ఈ రోజు మిస్ అయ్యారు, చాలా మంది మిస్ అయ్యారు. ఐ థింక్ దే హ్యావ్ లాస్ట్ బిగ్ ఆపర్చునిటీ. సునీత గారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు సే భోగేశ్వరి రాణి గారు, హ్యాపీ ఈవినింగ్ అండి సార్. యాక్చువల్లీ నేను నా బర్త్డే అప్పుడు July 9th నేను నా యూట్యూబ్ తహసునిసా బేగం అఫిషియల్ అని ఛానల్ ఓపెన్ చేశాను, కానీ ఏం అప్లోడ్ చేయలేదు. ఈరోజు జస్ట్ దాంట్లోకి షార్ట్స్ అని వెళ్ళి నా దగ్గరనే ఉండే ఒక వీడియో ఒకటి ఉంటే దాన్ని ఇది చేసి అంటే ఎడిట్ చేసుకొని జస్ట్ పెట్టాను, టెక్స్ట్ పెట్టి ఇప్పుడే అప్లోడ్ చేశాను, లైక్ కూడా చేశాను. ఐ హ్యావ్ టు సీ ఇట్స్ ఆల్ రియల్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు శ్రీధర్ వీరమల్ల సార్ అండ్ భోగేశ్వర్ రాణి మేడం. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. గ్రూప్ లో పోస్ట్ చేస్తున్నాను సార్. ఎస్ ప్లీజ్ అందరూ కూడా లింక్స్ పోస్ట్ చేయండి. సో నేను మేడం లింక్స్ కూడా మీకు గ్రూప్ లో షేర్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ ఎందుకంటే మనకి ఎంత వండర్ఫుల్ నాలెడ్జ్ ఇచ్చారు. సూపర్ అండి. ఎస్ వందన, ఆయన క్వశ్చన్ ఉందామా? సార్ నేను మాట్లాడాలి ఒక్కసారి. మ్యామ్, ఫస్ట్ వీడియో నాకు రాలేదు, స్లోగా చెప్పండి అని చెప్పాను కదా. సెకండ్ వీడియో చేశాను, పోస్ట్ చేశాను మ్యామ్. సార్ కంగ్రాచులేషన్స్. కాబట్టి ముందున్న మాటలన్నీ వెనక్కి తీసేసుకుంటున్నా, సారీ. నో ప్రాబ్లం ఎట్ ఆల్ మ్యామ్. యాక్చువల్ గా నేను ఇంకా ఫాస్ట్ చెప్తాను. నేను వర్క్ షాప్స్ స్టార్ట్ చేసిన తర్వాత స్లో నేర్చుకున్నాను మ్యామ్. యాక్చువల్ గా ఫస్ట్ ఇది రాలేదు మ్యామ్, సెకండ్ చెప్పినప్పుడు విన్నాము, కరెక్ట్ గా చేసాము, వచ్చింది మ్యామ్. గ్రేట్ మ్యామ్. తప్పకుండా సక్సెస్ అవ్వండి. ఎందుకంటే నేను ఎందుకు ఈ రోజు యాక్చువల్ గా నాకు వేరే క్లాస్ క్యాన్సిల్ చేసేసుకున్నాను. దాని బాధ ఎలా ఉంటుందో తెలుసు. ఫెయిల్ అయితే ఒకటి పెట్టి 1 year కి కూడా మానిటైజేషన్ రాకపోతే ఎలా ఉంటుందో తెలుసు. వీడియోస్ ఫెయిల్ అయితే ఎలా ఉంటుందో తెలుసు. వ్యూస్ ఒక 10 వచ్చి ఒకేసారి 100 వస్తే ఆ ఆనందం ఎలా ఉంటుందో తెలుసు. సో నేను కూడా అలాంటి ఆనందాన్ని మీ అందరిలో చూడాలనుకున్నాను. సార్ చెప్పిన వెంటనే సార్ చెప్తాను అన్నాను. అలాగే ఒక మంచి కాన్సెప్ట్ మీ ముందుకు రావాలనుకున్నాను. సో ఈ కాన్సెప్ట్ ని మీరు డైలీ ప్రాక్టీస్ చేసి శ్రీధర్ వేర్మల సార్ ఎలా అయితే సంకల్పించుకుని ఒక సంకల్ప అనే కార్యక్రమాన్ని పెట్టారో దాన్ని మనం అందరం ఫుల్ఫిల్ చేయాలని ఆశిస్తున్నాను. సో కంటిన్యూ చేయండి, సక్సెస్ అవ్వండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వందన, ఏమైనా క్వశ్చన్ ఉందామా నీకు? అయితే వాంట్ అప్డేట్? No sir, there is no questions. Full clarity class. సూపర్. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ ma'am, ఇంత మంచి సెషన్ ఇచ్చినందుకు.
సార్ కూడా చెప్దాం, వీరమల్లి సార్ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మీరు మ్యామ్. మీరు ఎఫర్ట్ పెట్టాలండి. మీ అందరూ కూడా ఐ థింక్ ఎవ్రీబడి పెడతాం మ్యామ్ సార్, చెప్పినట్టు పెడతాం 1000 సార్. సబ్స్క్రైబర్స్ ఇస్ ద టార్గెట్ నౌ అందరికి మంత్ ఎండ్ కి. సార్ ఈ రోజు ఓకే కాన్ఫిడెన్స్ వచ్చింది ఇంకొంచెం సార్, పెడతాం సార్. సో ఇక్కడే 80 మంది ఉన్నాం Excellent కానీ session. మనం ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవట్లా. మీరు ఇచ్చిన లింక్స్ అయితే కనుక నేను ఈ రోజు అందరికీ